దండం పెట్టుకుంటూ. ఎవరో చెప్తారు ఇక్కడ దండం పెట్టుకుంటే మంచిది అని, అక్కడ ఆగిపోతారు. ఆగిపోయేసరికి ఏమవుతుంది, నేను వెతుక్కుంటాను, అందరు వచ్చారు, నేనేమో లెక్క పెడతా 1 2 3 4 5 6 7, ఏవైతే డిన్నర్ తర్వాత జనాలు కనిపించట్లేదు అని. ఎదిగితే సార్ మాకు ఎక్కడ ఉండాలో తెలియదు, పక్కనే ఉంటారు, ఎక్కడున్నామో తెలియదు సార్, కనిపించట్లేదు సార్ అంటారు. నేను ఏం చేయాలి అప్పుడు చెప్పండి? సో ఏంటి అంటే, లేదు సార్ ఇక్కడే ఉన్నా సార్, మీరు కల్పించలేదు సార్ అంటారు. ఓకే, వండర్ఫుల్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనం అచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహోన్నతమైనటువంటిది వేద జ్ఞానం. అందరూ కూడా పెన్ను పేపర్ తెచ్చుకున్నానని ఆశిస్తున్నాను. ఎవరు కూడా మధ్యలో మాట్లాడకండి. నేను తప్పకుండా మీకు ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి టైం ఇస్తాను. ఇంతకుముందు చెప్పిన విషయాలు చాలా వరకు పునశ్చరణ చేసుకుంటూ మళ్ళీ మనం ముందుకెళ్తాం. కాబట్టి ఏంటంటే వర్రీ అవ్వకండి, ఎక్కడా కూడా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ అర్థం కాని పాయింట్ మాత్రం రాసుకోండి, ఇది అర్థం కాలేదు అని. అప్పుడు మళ్ళీ నేను చెప్తాను, చక్కగా రాసుకోండి. జీవితంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటారు, అందరూ సంతోషంగానే ఉండాలనుకుంటారు. మరి అందరూ ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు? కొంతమందికి జీవితంలో డబ్బు వస్తుంది, కొంతమందికి మంచి కుటుంబం వస్తుంది, ఏ విధమైనటువంటి ప్రమాదాలు లేకుండా. కొంతమంది చూసినట్లయితే అన్ని రకాలుగాను బేసిక్ నీడ్స్ కోసం కూడా కష్టపడుతూ జీవితంలో అణగారిపోతూ ఉన్నారు కొంతమంది. ఎందుకని? అందరూ సంతోషంగానే ఉండాలనుకుంటారు. సంతోషము మన సహజ స్వరూపం. మనమంతా ఏమనుకుంటామంటే ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా, ఆఖరికి జైలుకి వెళ్ళినా కూడా సంతోషంగా ఉండాలనుకుంటాం. ఒక సినిమా లోపల ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా లోపల మనీషా కొయిరాలా ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. అమ్మ నాన్నని బెదిరించి భయపెట్టి మొత్తం మీద పారిపోయి పెళ్లి చేసుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతుంది వాళ్ళతో పాటు. అది అసలు ఏ మాత్రము పనికిరాని ఒక పల్లెటూరు. అప్పటికే ఆఫ్ఘనిస్తాను యుద్ధంలో పూర్తిగా నాశనం అయిపోయింది, తాలిబాన్ చేతిలోకి వచ్చింది. అందరూ కూడా ఇష్టం వచ్చినంత ఘోరాతి ఘోరంగా ఆడవాళ్ళు బయటకు వస్తే కాల్చి చంపేస్తున్నారు. యా ఇలాహి ఇల్లెల్లాహి అంటే అనకపోతే చంపేస్తున్నారు వాళ్ళని. అటువంటి సమయం లోపల ఈమె వాడిని పెళ్లి చేసుకుని వెళ్తుంది. ఎవ్వరూ ఉండరు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక 50 మంది తప్ప. ఆ ఇల్లు ఒకటి ఉంటుంది, చిన్న ప్రాంగణం, మట్టితో చేసినటువంటిది. అందులోపల ఈమెనేమో మంచి విద్యాధికురాలు, చక్క తెలివైనటువంటిది. ఈమెని ఆయన ట్రాప్ చేస్తాడు. ట్రాప్ చేసిన తర్వాత ఆయన ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి ఆఫ్ఘనిస్తాన్కి తీసుకొస్తాడు. ఇంత సాక్రిఫైస్ చేసి వచ్చిన తర్వాత తెలుస్తుందంటే తను అతనికి రెండో భార్యో మూడో భార్యో అని చెప్పి తెలుస్తుంది. ఇది ఎంత దురదృష్టం. అయినప్పటికీ కూడా ఆమె ఇక్కడే సంతోషం వెతుక్కోవాలనిపిస్తుంది. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళకు ఒక చిన్న జీప్ దొరుకుతుంది. ఆ జీప్ లోపల 10 మంది 15 మంది కలిసి ఆ జీప్ లో వెళ్తారనమాట. ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు కూర్చొని వెళ్తూ ఉంటారు. 15 మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పాపం వీళ్ళ ఫ్యామిలీలో అందరూ పేదరికం కదా, వెళ్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకు కలకత్తాలో ఉన్న వాళ్ళకి లెటర్ రాస్తుంది. అమ్మ చాలా ఆనందంగా ఉందమ్మా, ఇవాళ అందరం మేము చిన్నగా పార్టీకి కూడా వెళ్ళామమ్మా అని చెప్పి రాస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఎలాంటి పరిస్థితుల లోపల కూడా ఈ జీవితం ఏమని ఆశిస్తుంది అంటే మళ్ళీ నేను సంతోషంగా ఉండాలి, మళ్ళీ నేను సంతోషంగా ఉండాలి అనేటటువంటిది ఆశిస్తుంది. సో ఇది దురదృష్టకరమైనటువంటి విషయము. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మరి ఎలాగా జీవితం లోపల సంతోషంగా ఉండాలి, కాకపోతే సంతోషంగా ఉండలేకపోతున్నాం. దేనివల్ల అనేది తెలుసుకోవాలి. మళ్ళొకళ్ళు ఏదో ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. ఆవిడ పేరేంటో ఎవరైనా కనుక్కుంటారా? సరజ అని పెట్టారు, మరి ఏమిటో తెలీదు. ఆవిడ పేరు కనుక్కోవాలి. సరజ అని వస్తుంది ఇందు లోపల, చూసుకోండి ఒక్కసారి. అలాంటి పేరున్నప్పుడు యూట్యూబ్ లో ఉండాలి కదా. అది చైతన్య కూడా రావట్లేదంటండి పాపం, ఫోన్ చేస్తుంది, ఫోన్ల మీద ఫోన్లు. పెట్టాను సార్ తనకు కూడా మెసేజ్, ఋగ్వేదంలో జాయిన్ కమ్మని. ఎందుకు రావడం లేదు? లింక్ పనిచేయడం లేదా?
తను ఎందుకు నాకు ఎక్స్పైర్ అని వచ్చిందండి ఇందాక. కాదు, చైతన్య కూడా రాలేదు అంటున్నారు కదా, ఎందుకు అని చెప్పేసి అంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా అందరూ ఏదో ఒకటి అంటే, ఇంత చిన్న పిల్లల కంటే హారిబుల్ గా అయిపోతే నేను ఏం చేయను చెప్పండి. చిన్న పిల్లల కంటే కూడా హారిబుల్ గా అయిపోతున్నారు. ఆవిడ సరజ పేరేంటో అడగండి ఒకసారి. ఒక ఆవిడ సరజ అని రాశారు, అలాంటి పేరు ఉంటుందా ఆవిడది? శైలజ అండి, టిఎన్ శైలజ వచ్చింది. శైలజ కాదండి, సరాజ అని వచ్చింది. ఆవిడకి ఎక్స్పైర్ లింక్ అని వస్తుంది అంటున్నారు. ఇది ఎంత కష్టం చెప్పండి ఒకసారి. చైతన్యకి ఏం ప్రాబ్లం అయింది చూడండి ఒకసారి. లింక్ పంపించండి. సరజ అన్నారు ఆవిడ. మరి సరజ అంటే ఎవరు మరి? వీళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి పారాయణం గ్రూప్ లో ఉన్నందుకు డిలీట్ చేసిన వాళ్ళేమో అని కూడా డౌట్ వస్తుంది నాకు. మన గ్రూప్ లో సరజ అనే వాళ్ళు ఎవరు లేరు సార్. ఉంటారు సార్, మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే అదే, ఇంకా 3 నిమిషాలు టైం ఉంది, అందరికి హక్కు ఉంది. 3 నిమిషాల్లో జాయిన్ అయ్యే హక్కు అందరికి ఉంది కాబట్టి. చైతన్యకి పర్సనల్ మెసేజ్ చేస్తా సార్. ఎందుకు రావడం లేదు, అదే నాకు అర్థం కావడం లేదు. తనకైతే రావాలి కదా, తనైతే ఈ గ్రూప్ లో యాక్టివ్ గా కూడా ఉంది. వాళ్ళంతా రెడ్ టైల్ లో చేరారమ్మనండి. అదే అందుకే వాళ్ళకి జాయిన్ అవ్వమంటాను కదా. ఎన్న సంబమ్మ అని ఉంది, ఆ పేరు ఏంటండి? సరిగ్గా 9 కాగానే ఇంకా ఏమైనా ఇది చేద్దాం. కాదు లక్ష్మి గారు, మీరు ఒకసారి చైతన్యకి ఫోన్ చేసి చెప్తారా ఏం ప్రాబ్లం? చైతన్యకి నెట్ సరిగ్గా ప్రాబ్లం ఏమో అనుకుంటుందండి. నెట్ ప్రాబ్లం అయితే పర్వాలేదు, టెలిగ్రామ్ ప్రాబ్లం అన్నారు మీరు. ఏం చెప్పాలంటే మీరు ఏం మాట్లాడతారో చూసిందండి. లింక్ డెలివరీ రాలేదంటే చూసాం అనమాట. మరి ఇప్పుడు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే ఏం చేయలేము. టెలిగ్రామ్ లో ప్రాబ్లం ఉంది జాయిన్ అవ్వడానికి అంటే మనం సమస్యకి పరిష్కారం ఇవ్వగలం కదా. చైతన్య కూడా రావట్లేదు అండి అంటే నేను ఏమనుకోవాలి? టెలిగ్రామ్ ప్రాబ్లం ఉంది కదా అనుకోవాలి, అంతే కదా. అంటే అలాగ అనుకుంటుందండి, మరి తెలియదు పూర్తిగా నాకును. నేను వేరే చోట, తను వేరే చోట ఉన్నాం ఇద్దరం. టెలిగ్రామ్ లో ప్రాబ్లం ఉంటే చెప్పండి నాకు, ఏమన్నా మరి ఇంకేమన్నా నేను గ్రూప్ లో చూసి చేస్తాను. కానీ నేను అదే డెలివరీ కూడా అవట్లేదు, చూస్తుందండి, అక్కడే ఉంది. టెలిగ్రామ్ ప్రాబ్లం ఉంటే చెప్పండి. సరే, 9 అయింది. అలాగే సార్. జై శ్రీకృష్ణ. ప్లీజ్, అంటే ఇది కొద్దిగా అందరూ తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళే కదా, కొద్దిగా ఆలోచించండి. అంటే తక్కువని జవాబు చెప్పేస్తే ఎటు కాకుండా అయిపోతాం. అది సో ఏమవుతుందంటే ఇది మంచి టాపిక్, దీంట్లో ఫ్లో ఇది అవ్వకూడదు, ఎవరు ఏమీ మిస్ అవ్వకూడదు. ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు మరి ఎలాగా చెప్పండి. కాబట్టి జీవితంలో అందరూ ఆనందంగా ఉండాలనుకుంటున్నారు. ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఎలాగా? ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటి సార్? ఓకే సార్, ట్రయింగ్ బట్ కుడంట్. జాయిన్ అయినట్టున్నారండి. కనెక్ట్ అయ్యింది సార్. ఎందుకు అంటే ఇంటర్నెట్ ప్రాబ్లమా, టెలిగ్రామ్ ప్రాబ్లమా? ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా సార్. అది కానీ మీ అత్తగారికి మీరు కరెక్ట్ గా చెప్పినట్లేరు. పాపం ఆవిడ టెలిగ్రామ్ ప్రాబ్లం అనుకుని మా చైతన్య కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారండి అంటే నేను వెళ్ళి చూస్తున్నాను గ్రూప్ లో ఏమన్నా రిమూవ్డ్ లిస్ట్ లో వాటిలో ఏమన్నా ఉన్నారా అని చెప్పి. ఎనీవే జై శ్రీకృష్ణ. జీవితంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పని చేయాలన్నా కూడా సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ బాధ ఎందుకు వస్తుంది?
ఎందుకు మనము బాధపడాల్సినటువంటి అవసరం వస్తుంది అంటే దానికి కారణం ఏంటి అంటే ప్రారంధము అని చెప్పి తెలుసుకోవాలి. కానీ ప్రారంధాన్ని నమ్మాలి అంటే ఎందుకు ఒప్పుకోవడము మనసు ఇష్టం ఉండదు. వారు నాలాంటి వాళ్ళే కదా, వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు, నేను అలాంటి దాన్నే కదా, నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను, అలాంటి వాడినే కదా, ఎందుకు సంతోషంగా లేను, ఇలాంటివన్నీ. సంతోషంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నా తెలివితేటలు, నేను అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటారు. కానీ వీటన్నిటికీ కూడా జవాబు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే హిందూ ధర్మంలో తెలుసుకోగలరు. ఇక మిగతా ధర్మాలలో అసలు కారణం కూడా తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. అయితే హిందూ ధర్మం లోపల ప్రతి ప్రశ్నకు కూడా జవాబు ఉంది. ప్రతి దానికి కూడా మనకు వేదం లోపల అత్యద్భుతమైనటువంటి జవాబులు ఉన్నాయి. వేదము మనకు సకల సమస్యలకు సమాధానాన్ని చూపిస్తుంది. జీవితం అంతా కూడా మనము కర్మకాండలు చేస్తూ మన బాధ్యతలు చేస్తూ వెళ్తాము. తర్వాత చివరికి మనం ఎవరమో తెలుసుకోవాలి. ఉదాహరణకి వేదం గురించి చెప్తాను. ముందు మనం అనుకున్న ఇంతకు ముందు చెప్పుకున్నవే మరోసారి చెప్తాను. చెప్పిన తర్వాత ఆపుతాను. అప్పుడు ప్రశ్నలు ఉంటే అడగండి. చక్కగా వినండి, శ్రద్ధగా వినండి. అందరూ స్నానం చేసి ఫ్రెష్ గా కూర్చున్నారు అనుకుంటున్నాను. నా జీవితాన్ని మార్చినటువంటి ఉపనిషత్తు ఇది. ప్లీజ్, ఇది వేదం. ఇంత వేదం ఎంతుందంటే కుప్పల తెప్పలుగా వేదం ఉంది. కుప్పలు తెప్పలుగా చాలా ఉంది వేదం. అది ఎంత వేదం అంటే ఆ వేదాన్ని చదవడం అనేటటువంటిది మామూలు వాళ్ళకి సంభవం కాదు. పూర్వకాలం లోపల అంటే కృతయుగం, త్రేతాయుగం, ఆ సమయం లోపల జనాలు ఎక్కువ రోజులు బతికేవాళ్ళు, వేల కొద్ది సంవత్సరాలు బతికేవాళ్ళు. తపస్సు కూడా వేల కొద్ది సంవత్సరాలు చేసేవారు. కాబట్టి మొదటి 100-200 సంవత్సరాల తపస్సులో శ్రద్ధ లేకపోయినా తర్వాత కుదురుతుంది. ఏ పనైనా ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే వెంటనే మనకు కుదిరిపోతుంది. ఆ ధ్యానము కుదరదు, క్రమ పద్ధతిలో కుదురుతుంది. మెల్లమెల్లగా కుదురుతుంది. అలాగే ఏదైనా పని చేద్దామంటే ముందు బద్ధకమే ఎదురవుతుంది. తర్వాత ఏమవుతుంది, కొద్దిసేపటికి బద్ధకం అంతా పోయి మనకు కాస్త నిశ్చల స్థితి ఏర్పడుతుంది. కానీ కలియుగంలో అంత టైం ఉందా? మనకు సినిమానే మనం పూర్తిగా చూడలేకపోతున్నాము. ఇటువంటి సమయాల లోపల ఏమవుతుంది, ఇంట్లోపల మనము సినిమాల్లో పాటలు ఫార్వర్డ్ చేస్తున్నాము, ఫైట్స్ ఫార్వర్డ్ చేస్తున్నాము, నచ్చని సీన్స్ ఉంటే ఫార్వర్డ్ చేసేస్తున్నాము, సినిమాని కూడా గంట లోపల పూర్తి చేస్తున్నాం, 2 గంటల సినిమాని గంటలో పూర్తి చేసేస్తున్నాం. అంటే మన దగ్గర ఓపిక నశించిపోతుంది, కారణం నశించిపోతుంది. నేనే కరెక్టు, నేను చేస్తున్నదే కరెక్టు అనేటటువంటి భావన. అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేటటువంటిది చాలా కష్టతరమైనది. అయితే వేదవ్యాసుడు ఏమనుకున్నారంటే, ఎవరైనా కొంతమందైనా ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారేమో, వాళ్ళ కోసమని వేదాన్ని మరింత సులభంగా సీక్వెన్స్ పెట్టి ఇండెక్సింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే వాటన్నిటిని కూడా చక్కగా వ్యాసీకరించారు. అందుకే ఆయన పేరు వేద వ్యాసుడు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కానీ ఆయన వేదాలను వ్యాసీకరించి దాన్ని చక్కగా ఇండెక్సింగ్ చేయించి పెట్టడం వల్ల అది ఆయనకు వేద వ్యాసుడు అనే పేరుని తెచ్చింది. ఇంతవరకు అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. ఇక వేదాల్లో ఏముంది? వేదము అంటే విత్ అంటే జ్ఞానము. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానంతో పాటుగా సామాజిక జ్ఞానం కూడా ఉంది. ఉదాహరణకు మనం పురుష సూక్తం కనుక చూసుకున్నట్టయితే, పురుష సూక్తం లోపల భగవంతుడు సృష్టిని ఎలా చేశాడు అనే దాంతో పాటుగా సామాజిక వ్యవస్థ కూడా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి వర్ణాలు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, చివరికి మొత్తం చెప్పి ఏమని చెప్పారు, భగవంతుని తెలుసుకోవడమే నీ పరమార్థము అని చెప్పేసి చెప్పారు. అయితే మనకేంటంటే సమాజంలో ఉన్న సుఖాలన్నీ అనుభవిస్తూ భగవంతుని మాత్రం తెలుసుకోవడానికి ఇష్టపడం. భగవంతుని మనము నెగ్లెక్ట్ చేస్తాము. ఎందుకంటే మన అహంకారం అడ్డం వస్తుంది వేరే వాడి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలంటే. కాబట్టి ఏమవుతుందంటే, నేనే సంపాదించాను, నేనే చేశాను, నేనే ఇది ఉన్నాను, నేనే అలా ఉన్నాను అనుకుంటూ ఎప్పుడైనా ధనవంతుల్లో కూడా ఎవరైనా దేవుడి వైపుకి వస్తే ఏదో ఒక దండం పడేసి పోతారు, ఒక దండం పెడతారు, వెళ్ళిపోతారు, అంతే. అది కూడా ఏదంటే వాళ్ళు ఏదో దేవుడు అంటే భక్తి ఉండి అది ఉండి కాదు, అందరితో పాటు వాళ్ళు ఏదో మేము ధార్మికంగా ఏదో ఒక పార్టీలో ఉన్నామని చెప్పడానికి తప్ప హిందువుల మేము అనేవాళ్ళు చాలా తక్కువ. హిందూ అంటే ఎవరు? ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించేవాడు. ధర్మము అనేది మొదటి 15-20 ఏళ్లలో స్కూల్లో టీచర్ దగ్గర నేర్చుకుంటాడు. గురుకులాల్లో గానీ, మనం ఇప్పుడు వెళ్తున్న స్కూల్స్ లో గానీ నేర్చుకుంటారు. ఏంటి ధర్మం అంటే ఎలా ఉండాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ధర్మబద్ధంగా ఉండాలి, ఎవరి వస్తువులు కొట్టేయకూడదు, స్కూల్ లోపల చక్కగా సిన్సియర్ గా పరీక్షలు రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, సబ్జెక్ట్స్ లో తెచ్చినవన్నీ కూడా చక్కగా అర్థం చేసుకోవాలి, సమాజంలో ఎలా బతకాలి, ఇవన్నీ కూడా మనకు చెప్తారు. ఇవి ధర్మం. తర్వాత వచ్చేది అర్థము. అర్థం అంటే డబ్బు సంపాదించడము. కామము అంటే బంగ్లాలు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడము, ఇవన్నీ. తర్వాత మోక్షము, నేను ఎందుకు పుట్టాను అని చెప్పి తెలుసుకోవడం. ఈ 4 ప్రతి ఒక్కరూ సాధించాలి. అయితే ఏమైతుందంటే చాలా మంది ఇది సాధించడానికి ఇష్టపడరు. ధర్మము సరే, స్కూల్కి వెళ్తాము, ఎంతో కొంత నేర్చుకున్నది నేర్చుకుంటాము, ధర్మం నేర్చుకుంటున్నామో అధర్మం నేర్చుకుంటున్నామో తెలియదు. తర్వాత అర్ధకామాలు, డబ్బు సంపాదిస్తున్నాం, ఇది మాత్రం అందరూ చేస్తున్నారు.
కామము అంటే కోరికలు తీర్చుకోవడం, కార్లు, బంగళాలు, భార్య, భర్త, పిల్లలు, సమాజము, తర్వాత ఈ డ్యాన్సులు ఉంటాయి కదా, ఇవి పారాయణలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ చేస్తూ అమ్మయ్య సమాజం లోపల ఒక స్థాయిలో బతుకుతూ ఉంటారు. అలా టైంపాస్ చేసేస్తూ ఉంటారు. వయస్సు ఎవరి కోసమో ఆగదు, వయస్సు జారిపోతూ ఉంటుంది. మనం పెద్దవాళ్ళం కావాలి అంటే ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ ఊరికి అలా కూర్చుని తినేసి పడుకుంటే చాలు, పెద్దవాళ్ళం అయిపోతాం. కానీ పరిణతి రావాలంటే మాత్రము చాలా కష్టము. ఆ పరిణతి తెచ్చుకోవాలనే కోరిక కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఆ కొద్ది మందిలో ఉండగలిగితే చాలా బాగుంటుంది, ఆలోచించాలి. అయితే వీరి కోసం అని చెప్పి మనకు వేదాలు ఇచ్చారు. ఈ వేదాలు ఎలా ఉంటాయి? ఒక్కొక్క వేదము ఇలా ఉంటుంది అనుకోండి. ఒక్కొక్క వేదము ఈ బాటిల్ లాగా ఉంటుంది అనుకోండి. ఇది ఋగ్వేదం, దీని కింద యజుర్వేదము, దీని కింద సామవేదం, దీని కింద అథర్వణ వేదం, ఇలా 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదంలో ఏముంటుంది? ఈ మొదటి భాగం సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఈ తెల్ల భాగంని ఉపనిషత్తు అంటారు. కింద యజుర్వేదం, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. మళ్ళీ తర్వాత సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు మళ్ళీ ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించడానికి మాత్రమే మళ్ళీ అవి అంటే మన పుస్తకాలన్నీ కూడా ధర్మార్థ కామ మోక్షాలని సాధించమని చెప్తున్నాయి. రామాయణం ఏం చెప్తుంది? ధర్మార్థ కామ మోక్షములను ఎలా సాధించాలి. కృష్ణావతారం ఏం చెప్తుంది? ధర్మార్థ కామ మోక్షములను ఎలా సాధించాలో చెప్తుంది. మహాభారతం ఏం చెప్తుంది? ధర్మార్థ కామ మోక్షములను ఎలా సాధించాలో చెప్తుంది. కాబట్టి మన హిందూ ధర్మం మొత్తం చెప్పేది ఏంటంటే ధర్మార్థ కామ మోక్షములను సాధించిన వాడే హిందువు అని చెప్పేసి చెప్తుంది. అమ్మయ్య, మొదటి 15 నిమిషాలు అయిపోయింది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సిగ్గుపడద్దు. ఇవాళ ఇంకొక ½ అన్ అవర్ కూడా ఉపోద్ఘాతమే ఉంటుంది. చెప్పండి. ఇవన్నీ చెప్పుకున్నవే ఇంతకు ముందు చాలా సార్లు. ఒక్కసారి అనుమానం ఉన్న వాళ్ళు అడగండి. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. కృష్ణద్వైపాయనుడు వ్యాసుడిగా ఎందుకు మారాడు? నాకు కొంచెం మళ్ళీ ఒకసారి డీటెయిల్స్. అర్థం కాలేదా? వేదంలోని వ్యాసం లాగా రాశాడు ఆయన. వ్యాసంలో మనం ఏం రాస్తాము? ప్రారంభము, తర్వాత మధ్య లోపల వివరణ, తర్వాత ఉపసంహారము, ఇవన్నీ రాస్తాం కదా వ్యాసం. చిన్నప్పుడు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా, ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం రాస్తాము? ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఎలా ఉంటుంది, మధ్యలో ఎలా ఉంటుంది, చివరికి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో రాస్తాం, ఒక సీక్వెన్స్ గా రాస్తాం, ఒక పద్ధతి లోపల రాస్తాం. అదే విధంగా ఆయన వేదాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అవి ఎలా పడితే అలా నేర్చుకునే వాళ్ళు పూర్వకాలంలో. కానీ ఈ కాలంలో కనుక చూసినట్లయితే అవి అలా నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పి వాటికి ఒక పద్ధతి ప్రకారము అన్ని కూడా ఇండెక్స్ చేసి, పుస్తకంలో గనక మనకు అవి ఉంటుంది కదా, కంటెంట్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, విషయ సూచిక అంటారు కదా, అలా విషయ సూచిక పెట్టి అన్ని ఒకలాంటివన్నీ ఒక దగ్గర పెట్టారు, ఇంకోవన్నీ ఇంకో దగ్గర. ఉదాహరణకి సూక్తములన్నీ ఒక దగ్గర, తర్వాత యజ్ఞ యాగాదుల్లో ఉన్నటువంటివన్నీ కూడా యజుర్వేదం లోపల, పాటలకు సంబంధించినవన్నీ కూడా అథర్వణ వేదంలో, సామవేదం లోపల, లౌకిక విషయాలన్నీ కూడా అథర్వణ వేదం లోపల. ఇలా ఒక్కొక్క విషయాలు ఒక్కొక్క దగ్గర పెట్టి ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుంటారు. అంటే చక్కగా ఒక సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతిలో వీటన్నిటి వ్యాసీకరించినందువల్ల ఆయనని వేద వ్యాసుడు, వేదములను వ్యాసీకరించినటువంటి వాడు కాబట్టి వేద వ్యాసుడు అని చెప్పేసి అంటారు. కానీ ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. జై శ్రీరామ్. నెక్స్ట్ కృష్ణ సార్. శ్రీరామ్ గురు ఇప్పుడు గారు. ఇది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఉంది కదా సార్, ఈ మూడిట్లో 4 ఉంటాయి. అంటే అన్నిట్లోనూ ఈ సంహిత, బ్రాహ్మణం, అరణ్యకము, ఉపనిషత్తు, ఆ 4 అథర్వణ వేదంలో కూడా ఉంటుంది. వేదంలో కూడా. ఓకే, ఆ పాయింట్ మిస్ అయింది. హరే కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ స్వర్ణకుమారి గారా ఎవరు అడుగుదాం అనుకున్నారు ప్రశ్న? గురుగారు, అదే వేదాల్లో సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు ఇవి అదే అది నేను బ్రాహ్మణం వరకే రాస్తున్నాను గురుగారు, మిగిలిన 2 రాసుకోలేదు, అది అడుగుదామని. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఈ వేదములన్నీ కూడా ఎవరు రాయలేదు కాబట్టి వీటిని ఏమంటారు? శృతులు అంటారు. రాసుకోండి, వీటిని శృతులు అంటారు. శృతి అంటే వినేది, శృతులు అపౌరుషేయాలు అంటారు. వేదాలను ఏమంటారు? శృతులు, అపౌరుషేయాలు. ఇదంతా కూడా గురువు దగ్గర శిష్యులు కూర్చుని ఆయన దగ్గర గురువు గారికి సపర్యలు చేసుకుంటూ చెప్పి వినేవారు. అయితే గురువు కూడా ఏం చేసేవాడు? అందరినీ ప్రేమగా చూసుకునేవాడు. ఆయన అవసరం వచ్చినప్పుడు దండించేవాడు. దండించావు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళని శిష్యులు ఆయన్ని మళ్ళీ లాగి వెనక్కి కొట్టేవారు. అంతేనా? ఏం చేయాలి మరి? ఆయన తిట్టాడు అనుకోండి, ఏం చేయాలి?
వాళ్ళ తప్పును గ్రహించుకొని మళ్ళీ వృధించి వాళ్ళు ఉండేవారు ముందుకు సార్, వెళ్ళడానికి వృధించి ఉండేవారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు మీకు కొడతారు చిన్నప్పుడు అవసరం లేకపోయినా. మా అమ్మ నన్ను అవసరం లేకపోయినా కూడా అన్నయ్యలతో ఎప్పుడైనా అన్నయ్యల జోలికి వెళ్తావా అని కొట్టేది. నేను అసలు అన్నయ్యల జోలికి వెళ్ళేవాడిని కాదు. నన్ను అన్నయ్యలు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. వాళ్ళని ఏమంటారు, నేను ఏమన్నా అనే ఛాన్స్ ఉందా? అల్లరి చేసేవాడిని ఓకే, అది అన్నయ్యల జోలికి వెళ్ళేవాడిని కాదు, కానీ ఉత్తగా దెబ్బలు తినాల్సి వచ్చి. అయితే మా అమ్మ నన్ను మెల్లగా కొట్టేది, అది వేరే సంగతి అనుకోండి. బట్ పనిష్మెంట్ మాత్రం ముగ్గురికి దొరికేది. అప్పుడు నేను అమ్మని అసహించుకునేవన్నా లేదు. చాలా చిన్నప్పుడు మనం మనసు గుర్తించాలి. ఎందుకంటే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం ఉండేది. నాకు ఎప్పుడు కూడా మా అమ్మ పాల మీగడలో చక్కెర వేసి రోజు ఒక గిన్నె మొత్తంలో కలిపిచ్చేది అనమాట ప్రతిరోజు. అయితే ఓ రోజు నన్ను కొట్టింది ఏదో విషయం లోపల. నేను ఇంకా స్కూల్కి వెళ్ళాలి, దబదబా అన్నం తినేస్తుంటే అమ్మ ఇంకా సీరియస్ గానే తిట్టింది, కొట్టింది, అన్ని చేసింది, కానీ ముఖం కూడా ఎలా సీరియస్ గా పెట్టుకుందో నాకు ఇంకా కూడా జ్ఞాపకం ఉంది. నేను 3rd క్లాస్ 4th క్లాస్ నాకు ఇంకా జ్ఞాపకం లేదు. ఆ టైం లోపల తను అలాగే కోపంలోనే ఆ మిగడ తీసింది, అందులోపల చక్కెర కూడా కరెక్ట్ పాలల్లో వేసింది. ఇక ఆ రోజు తర్వాత నేను మా అమ్మని కోపగించుకున్నది లేదు తెలుసా. ఇది 3rd క్లాస్ లో నా లోపల వచ్చిన మార్పు. అంటే మీరు నమ్ముతారా? అంటే కోపం, తల్లి కోపము కోపం కాదు, నన్ను కరెక్ట్ దారిలో పెట్టడానికి, లేదా నేను అమ్మను నొప్పించే పని ఏదో చేసుంటాను అని చెప్పడం అనేది ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం. అది కోపమా? మీరు ఇంట్లో మీ పిల్లల్ని తిట్టారనుకోండి, అది కోపమా? చిన్న కుమారుడు కదా సార్ మీరు? మీ ఇంట్లో అమ్మకు చిన్న కుమారుడు ప్రేమ ఎప్పుడో క్రమశిక్షణ కొరకు చేస్తారు. అంటే పెద్ద పిల్లని కొడితే కోపంతో కొడుతుంది అంటారా మీ ఉద్దేశం? శిక్షణ కొరకు చేస్తారు. ఏదైనా అల్లరి చేస్తే చేస్తారు అని. అంటే కోపంతో కొడతారా? తల్లిదండ్రులు కోపంతో కొడతారా? ద్వేషం కోపం పెంచుకుంటారా? కాదా, ప్రేమలో కోపం ఉంటది. కాదండి, మీకు అర్థం కాలేదు. సరే పోన్లేండి, వదిలేయండి. కోపం ఏముండదు, అప్పటికప్పుడు పనిష్మెంట్ తప్పు చేసినందుకు ఇస్తుంటారు. అదే విధంగా టీచర్లు కూడా పూర్వకాలంలో ఎగ్జాక్ట్లీ అలాగే ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఏమయ్యేది, పూర్వకాలం లోపల మన గురువులు వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం వినేవాళ్ళము. ఆ గురువులు కూడా వాళ్ళ ఇళ్లలో పెంచుకునే వాళ్ళు. గురుపత్ని కూడా మన తల్లిలాగానే ఉండేది. మనందరికీ కూడా ఆవిడ చక్కగా అన్ని రకాల అవసరాలను తీర్చేది. మనల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకునేది. శ్రీకృష్ణుడు సుధాముడు సమయంలో ఏమైంది, ఆయన బయటకు వెళ్తున్నారు, ఈ వస్తువులను కాస్త తినుకుంటూ వెళ్ళి అటుకులను అని చెప్పి ఇస్తుంది. తల్లి ఇచ్చినట్టే అనిపించలేదా మీకు? కాబట్టి ఏంటంటే గురువులు ఆ రోజుల్లో అలాగే ఉండేవాళ్ళు. గురువు పడుకోగానే వాళ్ళందరూ కూడా గురువు గారి కాళ్ళు విసుకోవడానికి కాంపిటీషన్ ఉండేది. నేను విసుకుతా అంటే నేను విసుకుతాను. ఒకసారి ఇద్దరు స్టూడెంట్స్ కి మధ్య గొడవ వచ్చింది. ఒకడు గురువు కాలు ఇటువైపు, ఇంకోటి అటువైపు పిసుకుతున్నాడు. పిసుకుతుంటే వాడికి ఈ కాలు కొద్దిగా వచ్చి ఈ కాలుకి తగులుతుంది. తగలగానే వాడు కోపం వచ్చి ఆ కాలుని ఒక్క దెబ్బ కొడతాడు. నా కాలు మీద నువ్వెందుకు కాలేసావు అని. వీడేం చేస్తాడు, అవతల వాడికి కాలుని కొడతాడు, ఇక్కడ వాడి ఇవతల వాడికి కాలుని కొడతాడు. అలా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. గురువు గారు మొర్రోటి గురువు గారు, పరమానంద మీరు గనక ఇలాగా కొట్టుకుంటే మంచిది కాదు, శ్రీనివాస్ శిష్యులు అంటారండి వాళ్ళని. సో అలా కొట్టుకోవద్దంటే, గురువు గారు మీరు మాట్లాడకండి, మీ ఇష్యూ కాదు, ఇది మా ఇద్దరి మధ్య వచ్చినటువంటి ఇష్యూ అని చెప్పేసి చెప్పుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఇలా 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 ఏమైందంటే గురువుతోటి ఉన్నటువంటి బంధము చాలా గొప్పగా ఉండేది. అందువల్ల ఏమైందంటే ఆశ్రమాలలో గురుకులాలు చాలా అద్భుతంగా ఉండేవి. చక్కగా అందులోపల గురువుకు దగ్గరగా కూర్చుని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. ఎంతో అందమైనటువంటి ఆశ్రమాలు. అక్కడ చక్కగా ఏంటంటే ప్రకృతితోటి మమేకమైతూ ఉండేవాళ్ళు. ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులన్నీ తెస్తుండేవాళ్ళు. అంటే కర్రలు తేవడము, అవి ఇవి వాటితోనే చక్కగా. అవి కూడా ఏంటి, పాడైపోయిన కర్రలు అవి ఇవి తీసుకొచ్చి, విరిగిపోయినవి అవే తీసుకొచ్చేవాళ్ళు, ఏరుకుని వచ్చేవాళ్ళు. అంతేగాని గొడ్డలు తీసుకెళ్లి అన్నిటిని నరికి అలా చేసేవాళ్ళు కాదు. వాటిలో కూడా జీవం ఉంటుంది కాబట్టి అలాగా. సో మళ్ళీ ఈయన ఏం చేసేవాడు, కృష్ణాజినం అంటే జింక చర్మం మీద కూర్చొని చెప్పేవాడు. జింక చర్మం చెప్పడం అంటే జింకల్ని చంపి తీసుకొస్తారు, అంతేనా? హలో, కాదండి, చనిపోయిన జింకలను తెస్తారు. చనిపోయిన జింకలను తెచ్చుకునేవారు. తెచ్చుకొని చక్కగా పద్మాసనం వేసుకుని ఆయన చెప్తే శిష్యుడు సమీపంలో కూర్చుని ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు అనమాట. అంటే విచారణ చేయడానికి కావలసినటువంటి ఆ సామగ్రి అంతా కూడా వాళ్ళకు ఉండేది. గురువుకు దగ్గరగా కూర్చుని నేర్చుకునే వాళ్ళు ఈ వేదాలన్నీ కూడా. అలా గురువు చెప్పినవన్నీ విని తర్వాత తరాలకు పంపించారు. వేదవ్యాసుడు వచ్చేసరికి ఏమైందంటే ఇవంతా కూడా కష్టంగా ఉన్నాయి వేదాలు నేర్చుకోవడము. ఆయన ఏం చేశారు, 4 వేదాలని పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే 4 స్టూడెంట్స్ కి ఇచ్చి పంపించారు. వారు 4తోటి అన్నారు, ఇది బాగా పెంచండి, అన్ని చోట్లగా ప్రచారం చేయండి అని. వారు ప్రచారం చేయడానికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొచ్చారు. అన్నా ఇది ఎవరికి అర్థం కావడం లేదు, ఏం చేయాలి, సులువుగా ఉండాలి, ఇందులో వేదం ఏమో చాలా కష్టంగా ఉంది, ఎవరికి అంత వేదం చదివే టైం లేదు, అర్థం చేసుకునే టైం లేదు అనగానే, సరే ఇది ఎప్పుడు ద్వాపర యుగంలోనే, ఇంకా కలియుగం రాలేదు. అప్పుడు ఆయన అన్నారు సరే అని చెప్పేసి వాటన్నింటినీ పురాణాల రూపంలో రాశారు.
పురాణాల రూపంలో రాసినప్పుడు ఏమైంది, కథల రూపంలో రాశారు. అయితే కథలు కూడా ఏవో నోటికొచ్చిన కథలు కాకుండా అప్పటి వరకు జరిగినటువంటి పరమాత్మ అవతారాలు, అంటే పరబ్రహ్మ అని ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక చైతన్యం పరిపాలిస్తుంది. ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని పరబ్రహ్మ అంటారు. ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది అది. ఆ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మకి రకరకాల పేర్లు, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో భగవంతుడు వచ్చాడు అని చెప్పేసి చెప్పుకుంటారు. ఆ అవతార గాథలన్నీ కూడా శివుడుగా వచ్చినప్పుడు శివుడి యొక్క 30-35 అవతారాలు, విష్ణుమూర్తిగా వచ్చినప్పుడు 23 అవతారాలు, స్కాందుడుగా వచ్చినప్పుడు 8-9 అవతారాలు, గణపతిగా వచ్చినప్పుడు 25 అవతారాలు, ఇలా ఒక్కొక్క దేవుడి అవతారాలు ఒక్కొక్కటి. ఇక అమ్మవారి అయితే చెప్పలేనన్ని అవతారాలు. ఇన్ని రకాల అవతారాల రూపం లోపల భగవంతుడి కథలన్నింటినీ కూడా పురాణాల రూపం లోపల అందించాడు. అయితే పురాణాలుగా కథల రూపంలో అందించినప్పటికీ కూడా అందులో ఉన్నదంతా కూడా వేదంలో చెప్పినటువంటి విషయాలనే చెప్పారు. అంటే ఏంటి, ముందుగా కర్మకాండలు అంటే ధర్మము, అర్థము, కామం వరకు. తర్వాత మోక్షము కూడా చెప్పడం జరిగింది. అంటే నువ్వు జీవితం ఎలా బతకాలి, జీవితంలో ఏం సాధించాలి, జీవితం అంతా ఎలా బతకాలండి, మనం ఆనందంగా బతకాలి, ధర్మబద్ధంగా బతకాలి, డబ్బు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని పోషించాలి. ఇవి వదిలేయద్దు, ఇవి ఎప్పుడు వదలమని చెప్పలేదు హిందూ ధర్మంలో. చివరికి 50 ఏళ్ల తర్వాత నువ్వు మోక్ష మార్గానికి రావాలి. మోక్ష మార్గం అంటే ఏంటి, అహంకారము, మమకారము ఇవన్నీ వదిలేసేసి సమాజానికి దూరంగా ఉంటూ, సమాజంలో మనకు అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉంటూ మెల్లమెల్లగా నేనెవరిని అని చెప్పి ప్రశ్నించుకోవడము. అవన్నీ పురాణాలలో కూడా ఉన్నాయి. ఇవి 180 పురాణాలు. వీటి లోపల ముఖ్యమైనటువంటివి 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు. ఈ 36 పురాణాలు చాలా పాపులర్. తర్వాత ఆయన ఏం చేశారు అంటే, నేను కూడా రామాయణం లాగా ఒక మహోన్నతమైన వేదం లాంటి గ్రంథం ఎందుకు రాయకూడదు. వాల్మీకి రాశారు వేదం, వాల్మీకి రాశారు వేద సమానమైనటువంటి రామాయణము. రామాయణం అనేటటువంటిది రాముడు పుట్టక ముందే బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలతోటి, ఇంద్రలోకంలో 1 కోటి శ్లోకాలతోటి ఉంది. దానిని 24,000 శ్లోకాలతో మహానుభావుడైనటువంటి ఆది కవి అయినటువంటి వాల్మీకి మనకు అందించడం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వేదవ్యాసుడు కూడా అలాంటిది నేను ఎందుకు రాయకూడదు అని చెప్పి ఆయన 100 సంహిత అయినటువంటి, అంటే 1,00,000 శ్లోకాల గ్రంథమైనటువంటి సంపూర్ణ మహాభారతాన్ని రాశారు. రాసి దానికి 5వ వేదం అని పేరు పెట్టారు. 4 వేదాలతో సరిపడది, వీటికంటే గొప్పది కూడాను సంపూర్ణ మహాభారతము. కాబట్టి వ్యాసుని సంపూర్ణ మహాభారతం మాత్రమే కరెక్ట్. ఇందులోపల పూర్తి తత్వం, ధర్మము, అర్థం, కామం, మోక్షము, కావలసినటువంటి ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము, పురాణము, వేదము, ఇక దాన్ని ఏ పేరుతో పిలిచినా సరిపోతుంది. కానీ దాన్ని ఏంటంటే ఇతిహాసము అంటారు. ఇప్పుడు మనకు 3 విషయాలు తెలుసుకున్నాం. మొదటివి వేదాలు, రెండవి పురాణాలు, మూడవి కావ్యాలు లేదా ఇతిహాసాలు. ఈ ఇతిహాసాల లోపల రామాయణము, మహాభారతం. ఇతిహాసాలంటే ఇతిహాస, ఇది ఇలా జరిగింది, ఇలా జరిగినవి అనడానికి రామాయణ మహాభారతాలు. పురాణాలంటే ఏంటి, పాతవైనా కూడా కొత్తదనాన్ని ఇస్తాయి. అంటే అప్పటిలో చెప్పినప్పటికీ కూడా ఈ రోజు కూడా మనం వాటిని పాటించవచ్చు అనే వాటిని పురాణాలు అంటారు. వేదాలు మొదటివి, ఇవి ఎవరు రాయలేదు. పురాణాలు వేదవ్యాసుడు రాశాడు. మూడవది ఇతిహాసాలు, ఒకటేమో వాల్మీకి రాశారు, ఒకటేమో వేదవ్యాసుడు రాశాడు. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు అడగండి, ముందుకెళ్దాం, సిగ్గుపడద్దు. జై శ్రీకృష్ణ సార్. పురాణం అంటే పురాతనమైనప్పటికీ కూడా నవీనంగా ఉండేది పురాణం. పురాతనం అంటే ఓల్డ్, నవీనం అంటే న్యూ. సరేనమ్మా? ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను ప్రశ్నలు, చెప్పండి. పురాణాలు వేదాలు రాసినటువంటిది వేదవ్యాసుడు కాదు సార్. ఎవరు రాయలేదు సార్. వేదాలకు ఉన్నటువంటి పేరేంటి? అపౌరుషేయాలు. శృతులు అని కూడా అంటారు. వేదాలని శృతులు అని కూడా అంటారు. ఆమ్నాయాలు అంటారు. ఆమ్నాయం అంటే తెలుసా? వల్లించడం, వల్లిస్తూ ఉంటారు. ఆమ్నాయాలు అని ఎవరైనా అన్నారు అనుకోండి, ఆయన ఆమ్నాయం బాగా వల్లించారు. మంచిగా వేదాలకు సమామ్నాయం అంటారు. వీటికే ఆగమాలు, నిగమాలు అంటారు. అయితే వాటికి తర్వాత పేరు వేరేది వచ్చినప్పటికీ కూడా ఆగమము అంటే ఏంటి? ఆగమం అంటే రావడం, ఆగమం అంటే వచ్చి చేరడం, అది కూడా వేదం పేరే. తర్వాత నిగమము అని వచ్చింది. నిగమము అంటే ఏంటి? నియతంగా పొందేది. అంటే ఎంత కావాలో అంత నీకు ఏవేవి అవసరమో అంత నీకు ఇస్తుంది. నీకు కావలసినవన్నీ నీకు దొరుకుతాయి. నీకు కావలసినవన్నీ నీకు ఎలా దొరకాలో అలా దొరికితే దాన్ని నిగమము అంటారు.
సో వేదాలని నిగమన అనొచ్చా? ఎస్ అనొచ్చు. వేదాలకు స్వాధ్యాయం అని అనొచ్చా? ఎస్, స్వాధ్యాయం అనే పేరు కూడా ఉంది. స్వాధ్యాయము అంటే స్వంత అధ్యాయము లేదా నా అంతట నేనే చదువుకునేది. కాబట్టి దీనికి స్వాధ్యాయం. గురుగారు సారీ, ఆగమం అంటే ఏంటి గురుగారు? నేను అడిగేది రాంజావని అడిగారు అన్నారా? ఎవరండి రాగి జావ అంటున్నారు? సుగుణ గారు ఎవరు ఇలా ఇలా ఈ రోజు కూడా పడుతూ ఉన్న విధానం నా జీవితం ఇష్టమా అండి? అని వచ్చాను కానీ అందరూ నేను ఇప్పుడు చేసుకున్నంత నుంచి పవిత్రమైన ముఖ్యంగా విష్ణు. కాబట్టి వేదాలని ఆమ్నాయం అనొచ్చా? రిపిటేషన్స్ లో చేస్తాము, వల్లె వేస్తూ చేస్తాం కాబట్టి ఆమ్నాయం అనొచ్చు. తర్వాత వీటికి వేదాలని ఛందస్సు అనొచ్చా? ఎస్, ఛందస్సు కూడా అవసరమే వేదాలకు, కాబట్టి ఛందస్సు అనే పేరుతో కూడా పిలవచ్చు. ఆగమం అనే పేరు, అవును వచ్చింది, వచ్చి చేరింది, స్నేహితుడిలాగా మీ ఇంటికి వచ్చి చేరింది, మీ జీవితంలో చేరింది, కాబట్టి దీన్ని ఆగమం అనొచ్చు, నిగమం అనొచ్చు. ఇలాగా ప్రతిదానితోని కూడా మనం వేదము అని చెప్పి అనడం అనేటటువంటిది ఏమాత్రము తప్పు లేదు. సరే, వేదం అనేటటువంటిది మనకు తెలిసిపోయింది, తర్వాత పురాణాల గురించి తెలిసిపోయింది, తర్వాత కావ్యాల గురించి తెలిసిపోయింది. వేదాలు, పురాణాలు, కావ్యాలు, మరి ఇక మిగతావన్నీ ఎందుకు వచ్చాయి? కావ్యాలు అన్నా ఇతిహాసాలు అన్నా ఒకటే, కావ్యం అన్నా ఇతిహాసం అన్నా ఒకటే. ఇప్పుడు ఏమైందంటే ఈ శృతులతో పోటీగా స్మృతులు అని వచ్చాయి. ఇప్పుడు రెండు, ఇక్కడ స్మృతులు అనే దానికి కొంత ఆలోచించడం మొదలెట్టాలి. స్మృతి అంటే గుర్తు చేసుకోవడము, శృతి అంటే వినడం. స్మృతి, వాడికి స్మృతి తప్పింది అంటారు, మెమొరీ. వేదము తప్ప మిగిలినదంతా కూడా స్మృతి అంటారు. ఇది ఫస్ట్ డెఫినేషన్, రాసుకునే వాళ్ళు రాసుకోండి. వేదము తప్ప మిగిలినవన్నీ కూడా స్మృతులే. పురాణాలు, కావ్యాలు, ఆగమ ఏ ఉంటే అవన్నీ కూడా ఇంకా మీకు స్మృతులే. ఒక కేస్ 1. కేస్ 2 ఏంటంటే స్మృతి అనేటటువంటిది ఏం చేశారంటే ఆచార వ్యవహారాలు, వేదాలలో ఉన్నటువంటి నిత్య జీవితంలో పాటించవలసిన విధానాలను స్మృతులు అంటారు. అందుకే మనకి ఏమంటారు, ఆయన స్మార్త బ్రాహ్మణుడు అండి, ఈయన శ్రౌత బ్రాహ్మణుడు అండి అంటారు. శ్రౌత బ్రాహ్మణుడు అంటే వేదముల యొక్క విషయాలను మనకు తెలియజేసేవాడు శ్రౌత బ్రాహ్మణుడు. స్మార్త బ్రాహ్మణుడు అంటే ఎవరంటే మనకు స్మృతులని గురించి చెప్పేవాడు. అంటే అందులో మనం చేయవలసినటువంటి, అంటే గర్భాధానము నుంచి మొదలెట్టి గర్భాధానం ముహూర్తాలు చూడటము, టైమింగ్, అవి అక్కడి నుంచి చూసి పిల్లవాడు పుట్టడము, తర్వాత పిల్లల యొక్క ఉపనయనాలు, పిల్లలకు ఏమంటారు దాన్ని పేరు పెట్టడం, నామకరణ ఉత్సవాలు, పిల్లలకు అన్నప్రాసన చేయడం, ఒడుగు చేయడము, వివాహ ముహూర్తాలు, మీరు ఏవేవైతే జీవితంలో చేస్తారో చివరికి చనిపోయినప్పుడు అంత్యేష్టి సంస్కారం వరకు చేసే వాటిని స్మృతులు అంటారు. వేదాలలో ఉన్న ఆచరించే విషయాలను స్మృతులు అని ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాలుగా చాలా మంది రాశారు. ఇంతవరకు అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి, అర్థం కాని వాళ్ళు. ఈ ఒక్క మాట అర్థం కాని వాళ్ళు చెప్పండి. స్మృతులకు 2 డెఫినేషన్. జై శ్రీకృష్ణ. జై చెప్పండి. శ్రీకృష్ణ సార్. వేదం తప్ప అన్ని మిగతావన్నీ స్మృతులు అని ఒక అనేది పాయింట్ డెఫినేషన్ 1.
అనేది డెఫినేషన్ 1. ఎస్ సార్. ఈ రెండోది నాకు కొంచెం ఫాలో అవ్వలేకపోయింది సార్. ఇప్పుడే అన్నారు కదా మీరు ఈ వేదంలోను, అది నాకు అర్థం ఆచరించే విషయాలు, ఆచార వ్యవహారాలు, పాటించవలసిన విషయాలు. అందులో ఏంటి, మన జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? గర్భాధానం నుంచి ప్రారంభమవుతుంది. గర్భాధాన ప్రక్రియ, అందుకే మనకు పవిత్రంగా దాన్ని భావిస్తారు. మనకు గర్భాధాన ప్రక్రియ, శోభన ప్రక్రియ అని అంటారు కదా. అక్కడ నుంచి ఒక జీవము ఉద్భవించడానికి మూలం పడుతుంది. అక్కడ నుంచి మొదలెట్టి పిల్లాడు పుడతాడు. పిల్లాడు పుట్టిన తర్వాత పిల్లాడికి నామకరణ ఉత్సవము, బాలసాలయము అంటారు కదా, అదైన తర్వాత పిల్లాడు విద్యాభ్యాసము, తర్వాత విద్యాభ్యాసం కూడా మంచి ముహూర్తం చూసి చేస్తారు. అందుకే మనం ఏం చేస్తాము, బాసలు అక్కడ వెళ్ళి పిల్లలకు అక్కడ ఇవి చేయించొస్తాము. అదైపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాము, విద్యాభ్యాసము పూర్తయిపోయిన తర్వాత వారికి వివాహం నిశ్చయించాలి, మధ్యలో ఒడుగు నిశ్చయించాలి. ఇవన్నీ చేస్తూ చేస్తూ చివరికి చనిపోయినప్పుడు అంత్యేష్టి సంస్కారము అని అంటారు. వీటన్నిటిని స్మృతులు అంటారు. ఓకేనా? ఎస్ సార్. సార్ అంటే కర్మకాండలునా? కర్మకాండలు, స్మృతులన్నీ కూడా కర్మకాండలు. వేదాలలో ఉన్న విషయాలే రాసి ఏం చేశారంటే, ఇవన్నీ రాసినవి, వేదాలు ఒక్కటే రాయలేదు. పురాణాలు రాసినవే, కావ్యాలైనటువంటి ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతాలు రాసినవే, స్మృతులు అనేటటువంటివి కూడా రాసినవే. ఈ స్మృతులలో బాగా పాపులర్ స్మృతి ఏంటండి? మనువాదం అంటారు కదా. ఆ మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, రఘునందన స్మృతి, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. అయితే ఏంటంటే ప్రతి తరానికి కూడా ఒక స్మృతి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకా మనుస్మృతే వాడుతున్నారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పరాశర స్మృతి ఎక్కువగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మీరు బెంగాల్ వెళ్తే ఇంతకు ముందు చెప్పినట్టుగా రఘునందన స్మృతి అక్కడ వాడుతూ ఉంటారు. జనరల్ గా ఇవి మారుతూ ఉంటాయి. సో కొన్ని చోట్లనే మనకు సరిగ్గా మారుస్తున్నారు. ఇప్పటికీ కూడా మనం మనుస్మృతినే ఎక్కువ పాటిస్తున్నాం. అర్థమైందా? వీటికి మూలము ఒకటే ఉంటుంది కదా సార్, ఈ స్మృతులన్నింటికి ఆ మూలం అనేది ఒకటే. మూలం ఒకటే ఉంటుంది, కానీ దేశకాల పరిస్థితుల బట్టి మారుతుంది. ఉదాహరణకు ఇప్పుడు మీరు ఇందులోపల చూసినట్లయితే, మీరు ఆదివారం నాడు తూర్పు దిశలో పయనించద్దు, సోమవారం నాడు ఉత్తర దిశలో పయనించదు, ఇవన్నీ ఇప్పుడు మీరు చేయగలరా? ఇవన్నీ మారుతున్న కాల దేశ పరిస్థితులకు అనుగుణంగా వీటి లోపల ఆచార వ్యవహారాలలో కొన్ని మార్పులు వస్తాయి. అదే విధంగా ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు మీరు కనుక వెళ్ళి పుష్కరాలలో వెళ్ళి వాళ్ళకి చెప్పారనుకోండి, బ్రాహ్మణులకు ఒక రకంగా చేస్తారు, రెడ్డిస్కి ఒక రకంగా చేస్తారు, వైశ్యాస్కి ఒక రకంగా చేస్తారు. వాళ్ళ పద్ధతులు వేరుంటాయి. ఆ పద్ధతుల ప్రకారం చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి స్మృతులు. ఆ మారినటువంటి స్మృతులను పాటించాలి మనం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనుస్మృతే ఎక్కువగా పాటించడం. ఉదాహరణకి మనం మ్యారేజ్ చేసుకుంటాం కదా, ఆ మ్యారేజ్ ఏమో హిందూ యాక్ట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు, హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటారు. ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ మనుస్మృతి పైన ఆధారపడి ఉంది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ముందుకెళ్ళనా? స్మృతులు 4 అన్నారు కదండి, పేరు చెప్పరా అన్నారు. రఘునందన స్మృతి, మనుస్మృతి చెప్పారు, రఘునందన ఇంకా 2 పరాశర స్మృతి, గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, చాలా ఉన్నాయి. పరాశర, గౌతమ, యాజ్ఞవల్క, రఘునందన చాలా ఉన్నాయి. నాకు ఇక అన్ని 24 ఎన్నో ఉన్నాయి స్మృతులు మొత్తం. 24 ఉన్నాయా? సారీ సార్, చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము ఒక్క బెంగాల్లో రఘునందన స్మృతి వాడుతుంటారు. మనకు మనుస్మృతి ఇండియా మొత్తంలో మనుస్మృతే ఉంది. బట్ యాక్చువల్ గా మనకు వాడాల్సింది పరాశర స్మృతి, గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతులలో ఏదో ఒకటి వాడవచ్చు. సరే వాడచ్చు, పర్లేదు, చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఏం పర్లేదు. ఓకేనా? కర్మకాండలు చెప్పేది స్మార్త బ్రాహ్మణులు అంటారా? అవునమ్మా. మొదటి ఇంకోటి ఏదో చెప్పారు కదా సార్? ఏది చెప్పారమ్మా? తెలియజేసేది శ్రౌతము. శృతి నుంచి శ్రౌతం, స్మృతి నుంచి స్మార్థం. రాసుకోండి పెన్ను పేపర్. ఏం చెప్తారు సార్ వాళ్ళు? స్మృతుల గురించే చెప్తారు. స్మృతులు అంటే అంటే వేదము తప్ప మిగిలిన పుస్తకాలన్నీ కూడా స్మృతులు అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. అవును సార్. రెండవ డెఫినేషన్ ఏంటంటే స్మృతి అంటే కర్మకాండలు, ఆచార వ్యవహారాలు. రాసుకోండి. స్మృతులు అనగా కర్మకాండలు లేదా ఆచార వ్యవహారాలు. స్మార్త బ్రాహ్మణులు అని చెప్పారు, దాని గురించి శ్రౌత బ్రాహ్మణులు ఇంకొక కేటగిరీ, శ్రౌత బ్రాహ్మణులు. ఓకే సార్. ఇంకొకటి సార్, అంటే స్మృతులకు కూడా మూలం వేదాలే కదా సార్?
అసలు వేదాలు లేనిది లేదు. మీరు ఇప్పుడు ఏది నేర్చుకున్నా వేదమే మూలం. అందుకే కదా ఇప్పుడు సాయిబాబా గారి గురించి రీసెంట్ గా వచ్చిన ప్రశ్న ఏంటంటే, వేదాలలో, పురాణాలలో, కావ్యాలలో చెప్పనప్పుడు మనం ఎలాగా? ఇప్పుడు ఎవరికైనా కూడా ముందు వేదాలలో చెప్పాలి. ఆ వేదాలు అన్ని అందుబాటులో లేవు అంటే పురాణాలలో ఉండాలి. పురాణాలలో అందుబాటులో లేదు అంటే కావ్యాలలో ఉండాలి, స్మృతులలో ఉండాలి, దర్శనాలలో ఉండాలి. వీటన్నిటిలో లేదు అంటే అది హిందువులకు ప్రామాణికము కాదు. ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరు అడిగారో వారికి అర్థమైందా? వెరీ గుడ్. ముందుకెళ్ళనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? వెళ్ళండి సార్. వెళ్తున్నా. తర్వాత ఏమొచ్చింది మనకు? స్మృతుల తర్వాత ఇప్పుడు ఇది మళ్ళీ బాటిల్కి వద్దాం. ఈ బాటిల్ ఒక్కటి గుర్తుంటే మీకు జీవితం, లైఫ్ గుర్తుంటుంది. మళ్ళీ బాటిల్ అంటే సార్ బాటిల్స్ గురించి మాట్లాడుతున్నారు సార్, అలా కాదు. ఇది వేరే బాటిల్, ఇవి నీళ్ళ బాటిల్. ఈ మొదటి ఇక్కడి నుంచి ఇక్కడకు ఈ తెలుపు కనిపించే వరకు కూడా వీటిని కర్మకాండాలు అంటారు. తెలుపు కనిపించే వరకు ఈ తెలుపుని జ్ఞానకాండ అంటారు. ఇది వేదం లోపల సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము. ఇది ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము ఉపనిషత్తు ఋగ్వేదం. మళ్ళీ యజుర్వేదం సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం ఉపనిషత్తు. మళ్ళీ సామవేదం సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము ఉపనిషత్తు. ఈ తెల్ల బాటిల్ వచ్చేసరికి దాని ఉపనిషత్తు అంటారు. ఈ ఉపనిషత్తుని జ్ఞానకాండ అంటారు. 4 వేదాలలో కలుపుకుంటే దాన్ని ఏమంటారు? జ్ఞానకాండం. కర్మకాండాలు ఎక్కువ ఉన్నాయా, జ్ఞానకాండాలు ఎక్కువ ఉన్నాయా? కర్మకాండలే ఎక్కువ ఉన్నాయి సార్. 70% కర్మకాండలే ఉంటాయి. ఓకేనా? ఈ తెల్ల భాగము జ్ఞానకాండ. ఈ తెల్ల భాగం జ్ఞానకాండ ఏదైతే ఉందో ఈ జ్ఞానకాండని ఉపనిషత్తు, జ్ఞానశిఖ, జ్ఞానకాండ, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా దాన్నే అంటారు. ఈ చివరి భాగంని అంటారు. ఉత్తర మీమాంస ఇవన్నీ కూడా దాని పేరే. ఇప్పుడు ఈ మొదటి భాగంని మనం ఏమన్నాం ఇందాక? స్మృతి అని కూడా అన్నాం. రాసుకోండి. కర్మకాండల భాగము ఏదైతే ఉందో ఇది కర్మకాండల భాగము, ఇది జ్ఞానకాండ భాగము. ఈ కర్మకాండల భాగంని స్మృతి అని అన్నాం. మరి తెల్లదాన్ని ఏమంటాం? దానిని దర్శనాలు అంటారు. రాసుకోండి. దర్శనాలు అనగా ఋషులు దర్శించి మనకు అందించిన విషయాలు. ఋషులు మనకు దర్శించి అందించినటువంటి విషయాలు అంటే వేదాలలో ఉన్న విషయాలనే వాళ్ళు అలా కూర్చుని దర్శించారు. మనకు మెయిన్ మన పుస్తకాలన్నీ ఇచ్చింది కూడా ఋషులే. ఎవరిచ్చారు? ఋషులు మాత్రమే అందించారు ఈ విషయాన్ని. ఆ తెల్ల భాగం ఏదైతే మనం బాటిల్లో చూసామో ఆ తెల్ల భాగం ఋగ్వేదంలోను, అదే తెల్ల భాగం యజుర్వేదంలోను, అదే తెల్ల భాగము సామవేదంలోను, అదే తెల్ల భాగము అధర్వణ వేదంలోను ఏవైతే ఉంటాయో వీటిని ఉపనిషత్తులు లేదా జ్ఞానకాండ, జ్ఞానశిఖ అని అంటారు. ఉపనిషత్ అంటే ఏంటి? ఉప అంటే సమీపం, ని అంటే నిష్టగా కింద, షత్ అంటే కూర్చోవడము. అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఇక్కడ సోఫాలో కూర్చున్నాను, మీరందరూ ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలి సార్. నిష్టగా కూర్చోవాలి. నిష్టగా కూర్చోవాలి. నిష్టగా అంటే కూర్చోవాలి. అంతేగాని ఇంట్లో వాళ్ళకి వంట చేస్తున్నావు, అవి చేస్తున్నావు, ఇవి చేస్తున్నావు, ఇవన్నీ చేస్తుంటే కుదరదు. శ్రద్ధగా కూర్చోవడం, నిష్టం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కింద కూర్చుని గురువు గారు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా వినే వాటిని ఉపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్తులు ఎందుకు వచ్చాయి అసలు అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రశ్న. ఇప్పటి వరకు చెప్పినటువంటి హిందూ ధర్మ గ్రంథాలన్నీ అర్థమైనాయా? ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్న మళ్ళీ చెప్పను. గురుగారు ఉపనిషత్తుల్ని విభజించి చెప్పారు కదా. ఉప అంటే దగ్గర, ఒకసారి అది చెప్పండి. నీ అంటే నిష్ట, ఉప అంటే దగ్గర, నీ అంటే కింద లేదా నిష్టగా, షత్ అంటే కూర్చోవడం. దర్శించి అందించారు వీటినే ఉపనిషత్తులా సార్, లేకపోతే మొత్తం కలిసి వేదమా సార్? వేదం అనేది మళ్ళీ ఒకసారి మీరు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదంతా కలిపి వేదం అనుకోండి. ఇది ఋగ్వేదం, దీని కింద యజుర్వేదం. ఇలాంటివి 4 బాటిల్స్ ఊహించుకోండి. ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అధర్వణ వేదం. 4 గ్రీన్ భాగాలు, 4 తెల్ల భాగాలు ఉన్నాయి. 4 గ్రీన్ కలర్ భాగాలు ఏవైతే ఉంటాయో వాటిని కర్మకాండలు అంటారు. తెల్ల భాగాలు ఏవైతే ఉంటాయో 4 వాటిని జ్ఞానకాండలు అంటారు. ఓకేనా? ఓకే సార్. ఈ కర్మకాండలు అంటే ఏంటంటే ధర్మము, అర్థము, కామము. ఈ భాగం ఏదైతే ఉందో ఇది ధర్మము, అర్థము, కామము. ఈ తెల్ల భాగంని మోక్షం అంటారు. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. మోక్షం మనకు జీవితంలో హిందూ అన్నాక ఎన్ని సాధించాలండి?
ధర్మము, అర్థము, కామం, మోక్షము. మోక్షము ఇది కూడా ఇది అవసరం అంటారా? అందరూ ఇది అవసరం అంటారా? అవసరం లేకపోతే సార్. శ్రీనివాస్ పైత్య అదే అవసరం అవసరం సార్. సార్, అదే మెయిన్. అదే అదే అవసరం కరెక్ట్. అసలు అది కానీ మరి జనాలందరూ ఎందుకు వీటి వైపుకు రారు? అంటే వాళ్ళకి తెలియదు కదా సార్, ఇది ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు. తెలియదు సార్. త్రిగుణాలతో వాళ్ళు కప్పబడి ఉంటారు. త్రిగుణాల వల్ల అవిద్య అజ్ఞానం వల్ల త్రిగుణాల వల్ల కప్పబడి ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇవి పని కావు, వాళ్ళకి అర్థం కూడా కాదు. ఇది చెప్తే ఎంతమంది ఈ మార్గంలోకి వస్తారు? ఎవరు రారు. అటువంటి మార్గం మనం ఉపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం. ఇందులోనే మళ్ళీ మొదటి భాగాలన్నింటినీ కొంతమంది దర్శించి స్మృతులుగా రాశారు. ఈ చివరి భాగాలను దర్శించి దర్శనాలుగా రాశారు. ఈ దర్శనాలు 6. ఇవి ఇప్పుడు మొత్తం చెప్తూ పోతే మీకు చాలా టైం పడుతుంది, క్లుప్తంగా తెలుసుకోండి. ఈ దర్శనాల ఆలలో కణాదుడి వైశేషికము, పతంజలి యోగా, తర్వాత కణాదుడి వైశేషిక అని చెప్పాము, పతంజలి యోగా చెప్పాము, కపిలుడి సాంఖ్యము, గౌతముడి న్యాయము, జైమిని పూర్వమీమాంస, బాదరాయణుడి ఉత్తర మీమాంస. ఈ 6ంటిని కలిపి ఏమంటారంటే, తర్వాత మీరు వీడియో చూసుకుంటూ రాసుకోండి. కణాదుడి వైశేషికం, గౌతముడి న్యాయం, కపిలుడి సాంఖ్యం, పతంజలి యోగం, జైమిని పూర్వమీమాంస, తర్వాత ఉత్తర మీమాంస, బాదరాయణుడు. ఈ 6 కూడా దర్శనములు అంటారు. ఏమంటారు? దర్శనములు. దర్శించి తెలుసుకున్నటువంటి విషయాలు దర్శనములు. ఓకే, ఇక్కడ దాకా అన్ని పుస్తకాలు అర్థమైనట్టేనా? ఓకే, ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకో కొన్ని పుస్తకాలు చెప్తాను, సరేనా? లాస్ట్ చెప్పనా వద్దా? ఇంకా కొన్ని పుస్తకాలు లాస్ట్ గా. శివుడు పార్వతికి, పార్వతి శివుడికి ఒకరికొకరు చెప్పుకున్న వాటిని ఆగమ నిగమాలు అంటారు. ఓకేనా? వీళ్ళు వేదాలలో ఉన్న విషయాలే. పార్వతీదేవి అడిగితే శివుడు జవాబులు చెప్తాడు, శివుడు అడిగితే పార్వతీదేవి జవాబులు చెప్తుంది. వీటిని ఆగమాలు నిగమాలు అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఈ ఆగమాలు నిగమాలు అనేటటువంటివి చాలా 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 ఏంటమ్మా పార్వతీ పరమేశ్వర సంవాదము అంటారా? అనక్కర్లేదు, అనాల్సిన అవసరం లేదు. ఆగమము నిగమము మీరు ఆగమాలు, పార్వతి చెప్పింది నిగమాలు కదా సార్. నిగమము. వీటిలో ఏం చేశారంటే వేదాలలో ఉన్న విషయాలను టెక్నిక్స్ గా ఎలా వాడుకోవాలి అని చెప్పుకుంటారు. టెక్నిక్ అంటే ఏంటండి? టెక్నిక్ అంటే తంత్రము, సాంకేతికంగా అనొచ్చా సార్? నేను చెప్తున్న బాగా రాసుకోండి, తంత్రము అని రాసుకోండి. తంత్రము. ఈ తంత్రములను ఆగమములు నిగమములు అని చెప్పేసి అంటారు. ఇవి 64 ముఖ్యము, రాసుకోండి. వేదములలో ఉన్న విషయాలనే పార్వతీ పరమేశ్వరులు డిస్కస్ చేసుకున్నప్పుడు వాటిని ఆగమములు నిగమములు అంటారు. ఇవి మాత్రము ఒక పర్టికులర్ లాభం కోసమే పనిచేస్తాయి. ఇప్పుడు ఇవి చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఆయన పేరు అక్షర నిర్గుణ అని ఒక ఆయన పేరు ఎవరన్నా విన్నారా? అక్షర నిర్గుణ. ఆయన ఈ తంత్రాలు నేర్పిస్తారు. తంత్రాలు అంటే ఏవో భూతపైత పిశాచాలు అవి కావు. తంత్రము అంటే టెక్నిక్. వేదాలలో ఉన్న విషయాల్లోంచి టెక్నిక్ కొన్ని నేర్పిస్తారు. అందులోపల మీకు మహానిర్వాణ, కులార్ణవ, కులసార, ప్రపంచసార, తంత్రరాజ, తర్వాత తోడల, రుద్రయామల, బ్రహ్మయామల, విష్ణుయామల, ఇలా చాలా ఉన్నాయి. నాకు మొత్తం తెలియవు. 64 తంత్రాలు ఎన్నో ఉన్నాయి మొత్తం. చతుషష్ఠి అంటే 64 తంత్రాలు ఉన్నాయి. తంత్రాల గురించి అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. వేదముల్లోని తంత్రములను అని చెప్పారు సార్. తర్వాత వేదములలోని తంత్రములు కాదమ్మా, వేదములలో ఉన్న జ్ఞానమును పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటే అవి తంత్రములుగా మారిపోయినాయి. వేదాలు తంత్రాలు కాదు, వేదములు ప్యూర్ ఫామ్. దాంట్లోంచి పార్వతీ పరమేశ్వరుడు డిస్కస్ చేసుకున్నప్పుడు అమ్మవారి యొక్క అవతారాల రూపంలో వచ్చినప్పుడు వాటిని తంత్రములుగా మార్చి అమ్మవారు అయ్యవారికి చెప్పినప్పుడు, అయ్యవారు అమ్మవారికి చెప్పినప్పుడు ఆగమ నిగమాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చాయి. అవి 64 ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సిద్ధి కోసం పనిచేస్తుంది, ఒక్కొక్కటి లభించడం కోసం అని చెప్పి ఈ తంత్రములను వాడతారు. తంత్రము అనగా టెక్నిక్, ప్లాన్, ప్రణాళిక. ఈ తంత్రములలో ముఖ్యమైనటువంటివి ఏంటివి? మహాన్నవ, ప్రపంచసార, కులార్ణవ, తర్వాత తోడల, బ్రహ్మయామల, విష్ణుయామల, రుద్రయామల, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ అన్నమాట. కులార్ణవ, కులసార, ప్రపంచసార, తంత్రరాజ, మహానిర్వాణ, ఇవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుల మధ్య డిస్కషన్. దేని గురించి డిస్కషన్? వేదాలలో ఉన్న విషయాలనే డిస్కషన్. వీటిని అందించిన వాటిని తంత్రములు అంటారు. అర్థం కాని వాళ్ళు అడుగుతారా?
వీటిలో దశమహావిద్యలు కూడా వస్తాయి సార్. దశమహావిద్యలు కూడా దీనిలోకి వస్తాయా? రావు. దశమహావిద్యలు మళ్ళీ వేరే సెపరేట్ గా వచ్చినవి. తంత్రాలలోకి రావు విద్యల్లో. తంత్రం అంటే టెక్నిక్. తంత్రం అనేది టెక్నిక్ అంటే ఏంటంటే ఏదన్నా పనిని సూపర్ ఫాస్ట్ గా ఎలా చేయాలి. ఉదాహరణకి మీరు చెట్లకు నీళ్లు పోయాలి. మీరేం చేస్తారు, రోజు ఒక బకెట్ తీసుకొచ్చి అందులో నీళ్లు పోస్తున్నారు. నాలాంటి వాడు వచ్చి ఎందుకంటే దాంట్లో పైప్ పెట్టచ్చు కదా అన్నాడు. పైప్ పెట్టినా కూడా అదే ఫలితమా కాదా? ఎస్ ఆర్ నో? దాన్ని తంత్రము లేదా టెక్నిక్ అంటారు. తంత్రం అంటే అదేదో చెడ్డ మాట కాదు. తంత్రం అంటే టెక్నిక్ అని అర్థం ఇంగ్లీష్ లోపల. ఓకేనా సార్? వేదములలో ఉన్న దానిని పార్వతీ పరమేశ్వర్లు సంభాషించుకునే దానిని తంత్రము అంటారు. అవును, అందులో రెండు రకాలు, ఒకటి ఆగమములు, మరొకటి నిగమములు. అంటే పార్వతి శివుడికి చెప్పింది, శివుడు పార్వతికి చెప్పింది. కరెక్ట్. శివుడు పార్వతికి చెప్తే ఆగమము, పార్వతి శివుడికి చెప్తే నిగమము. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ అమర్నాథ్ ఉంది. అమర్నాథ్ అనేటటువంటిది ఆగమం. అమర్నాథ్ చరిత్రని ఆగమము అంటారు. మీరు అమర్నాథ్ కి వెళ్తే మీకు కొన్ని కోరికలు తీరుతాయి, కొన్ని సిద్ధులు లభిస్తాయి అని నమ్మకం ఉంది. అది ఆగమము. ఓకేనా? క్లియర్? ఎస్ సార్. ఓకే. చివరిది లాస్ట్ అండ్ ఫైనల్ పాంచరాత్ర సంహితలు, శైవాగమాలు అని వేరున్నాయి. ఇవి వేరు. ఈ ఆగమాలు పైన చెప్పిన ఆగమాలు వేరు. పైన చెప్పినవి వేదాలతో సంబంధించినవి. ఇప్పుడు మనం తెలుసుకున్న పాంచరాత్ర సంహితలు అంటే వైష్ణవులు ఫాలో అవుతుంటారు. పాంచరాత్రం, వైఖానసం అని చెప్పి మనం ఇంతకు ముందు తిరుప్పావై చెప్పినప్పుడు నేను చెప్పాను. పాంచరాత్రాలు, వైఖానసము అని చెప్పి కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పి. అవి వైష్ణవులు, శైవులు పాలించేవి. వైష్ణవులు ఫాలో అయ్యేవి 215 ఉన్నాయి. శైవులు ఫాలో అయ్యేటటువంటివి 28 ఉన్నాయి. ఇవి వేదాలకు సంబంధించినవి కాదు, కానీ వేదాలకు వ్యతిరేకించవు, కానీ వేదాలలో లేవు. మళ్ళీ చెప్తున్నాను, పాంచరాత్ర సంహితలు మరియు శైవాగమాలు ఇవి మనకు వేదములలో లేవు, కానీ వేదములను వ్యతిరేకించవు. ఇవి ప్రత్యేకమైనటువంటివి. ఇది మన వైష్ణవులు ఏమో పాంచరాత్ర సంహితలు ఫాలో అవుతారు, శివుణ్ణి ఫాలో అయ్యే వాళ్ళు శైవాగమం ఫాలో అవుతారు. అవి వాళ్ళ టెంపుల్స్ లో బాగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు వైష్ణవులు అయితే పాంచరాత్ర సంహిత, వైఖానసం వాడతారు. తర్వాత వీళ్ళు శివుడి సంబంధించిన వాళ్ళేమో శైవాగమం వాడతారు. ఓకే, ఇప్పటి వరకు చెప్పినవి చాలా విశేషాలు. ఇప్పటికి ఆపుకుందాము, డైరెక్ట్ గా ఉపనిషత్తులోకి ప్రవేశించుదాం. ఎస్ ఆర్ నో? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ డౌట్స్ అడిగేయండి, ముందుకెళ్ళిపోతాం. శివుడిది ఏంటి సార్ అది? శైవాగమాలు, శైవ ఆగమాలు, శైవ పాంచరాత్ర సంహితలు, శైవాగమాలు. ఓకేనా? ఇవి మన హిందూ ఇంత జ్ఞానం ఉంది. మరి ఇవన్నీ ఒక జన్మలో వైఖానస మరియు పాంచరాత్ర సంహితలు ఇవన్నీ కూడా సాంప్రదాయాలు. ఇవన్నీ కూడా సాంప్రదాయాలు మనకు చాలా వచ్చాయి. మధ్య లోపల మనుషులు రాసినటువంటివి, మనుషులు చేర్చినటువంటివి చాలా సాంప్రదాయాలు వచ్చాయి అందులోపల. ఇవి ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామంటే వేదాలు, పురాణాలు, కావ్యాలు, ఇవి మెయిన్ 3 లేయర్స్. ఓకే, వీటి తర్వాత మనకు వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు దర్శనాలు, ఆచార వ్యవహారాలుగా ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాయి. చివరిగా మనం చెప్పుకున్నది ఏంటయ్యా అంటే ఆగమ నిగమాలు అని చెప్పి తెలుపబడేటటువంటి తంత్రములు, తర్వాత ఇప్పుడు తెలుసుకున్నటువంటి పాంచరాత్ర సంహితలు, శైవాగమాలు. ఇవేంటంటే వైష్ణవ శైవ సాంప్రదాయాలను సూచిస్తాయి తప్ప ఇవి ఏ విధంగానూ వేదాలను ఖండించవు, వేదాలను అనుసరించవు. ఓకేనా? ఇందులో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా వేదాలను అనుసరిస్తాయి, కానీ వేదములను అనుసరించనివి మాత్రము పంచరాత్ర సంహితలు, శైవాగమములు మాత్రమే. అర్థమైందా? కాలేదా? అర్థమైంది సార్. సంహితాలు, శైవాగమాలు వేదాలకు సంబంధం లేదు. అవి వేదాలకు సంబంధించినవి కాదు. వేదాలను వ్యతిరేకించవు అంతే. వేదాలను వ్యతిరేకించవు. వీటిలో ఏ విషయాలు ఏముంటాయి సార్ వీటిల్లో? మరి ఇంకా ప్రస్తుతానికి వదిలేద్దాం మనం, ఎందుకంటే ఇప్పటికే మీకు ఇంకా డ్రై అయిపోయింది. అంటే ఈ టెంపుల్స్ లోపల ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తారా? తిరుపతి మొత్తం పాంచరాత్ర సంహితమే, పూర్తిగా అదే ఫాలో అవుతారు వాళ్ళు. అట్లా మీరు వైష్ణవాలయాలలో వాళ్ళు చేసే పద్ధతులన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీరు హరి తలుపేవా, అన్ని తలుపులు వేయ, బయట నుంచే పాటలు వస్తున్నాయి. యా ఎగ్జాక్ట్లీ.
వైష్ణవాలయాల్లో పాటించేవి పాంచరాత్ర సంహితలు. కొన్ని చోట్ల వైఖానస సాంప్రదాయం కూడా ఉంటుంది కొన్ని చోట్ల. మీరు అందుకే ఇప్పుడు సాంప్రదాయాల గురించి అడుగుతూ పోతే ఇవాళ మళ్ళీ మొత్తం అదే తెలుసుకోవాలి. ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి. ఇది ఇవి మళ్ళీ వింటాము. మళ్ళీ మీరు ఈ వీడియోని ఒకసారి వింటే అయిపోతుంది. ఇది మీకు ఇవాళ నుంచి రేపటి వరకు 20 సార్లు వింటేనే మీకు గుర్తుంటాయి. ఈ నాలెడ్జ్ పర్మనెంట్. ఇది మనం ఇంతకు ముందు కూడా కొంత చెప్పుకున్నాం. సరే, ఇప్పటిదాకా ఇక లాస్ట్ 1 minute టైము. ఇంకా కూడా ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో. సార్ నిద్ర వస్తున్నా సార్, మస్తు నిద్ర వస్తున్నా సార్. ఆగమము అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్. అన్నారు కదండి. నిగమము అంటే అండి ఏంటమ్మా? పార్వతీ శివుడికి చెప్పేదాన్ని నిగమం అంటారు. వాళ్ళే మాట్లాడండి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళే మాట్లాడండి ప్లీజ్. ఆగమము అంటే అమర్నాథ్ అని చెప్పారు కదండి, శివుడు పార్వతికి చెప్పారని. అలాగే పార్వతి చెప్పింది నిగమము. అది ఉదాహరణ కోసం చెప్పాను మీకు ఊరికే అర్థం కావాలని. ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి నిగమాలు, ఆగమాలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంటే ఒక్కొక్క సిద్ధి కోసము, ఒక్కొక్క శక్తి కోసం అని చెప్పి చేసేవి ఏవైతే ఉంటాయో వాటిని తంత్రాలు అంటారు. ఈ తంత్రాలు 2 రకాలు, ఆగమాలు, నిగమాలు. ఈ ఆగమ నిగమాలు ఏవైతే ఉంటాయో వీటిలోంచే ఇందాక చెప్పుకున్నటువంటి రుద్రయామల, విష్ణుయామల, బ్రహ్మయామల, తోడల, మహార్ణవ, కులాసార, కులతంత్ర, మంత్రరాజ, ఇవన్నీ కూడా వస్తాయి. ప్రస్తుతం అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉపనిషత్తుల్లో ఉన్నాము. కానీ కేనోపనిషత్ ఎందుకు తెలుసుకోవాలి అనే దాని దగ్గరికి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. అంటే మన సాంప్రదాయం ముందు మనం ఎంత గొప్ప వాళ్ళమో చెప్పాలి కదా. ఎస్ఆర్ నో, మనం గొప్ప వాళ్ళమా కాదా? మన హిందూ ధర్మం ఎంత గొప్పదో అవునా కదా? ఎస్ఆర్ నో. హిందూ ధర్మంలో ఉన్నాం కాబట్టి చాలా గొప్పది సార్, చాలా గొప్పది. ఇది ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఎంతసేపు అడ్డగోలు పారాయణాలు చేసి గురువు గారు వీటిలోనే మనకు ఆగిపోతున్నాం కానీ మహోన్నతమైనటువంటి సత్యాలని తెలుసుకోవడానికి మనం ముందుకు రావడం లే. సో ఇటువంటి హిందూ ధర్మము కాలక్రమేణా ఏమైపోయింది? ఇంక అయిపోయినట్టేనా ప్రశ్నలు? ఇంకొక 25 minutes పడుతుందండి. దయచేసి ఇవాళ వెళ్ళిపోవాలి, నిద్రపోవాలి అనుకోకండి. ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకోసారి జాయిన్ అవ్వకండి దయచేసి. నేను అదొక్కటి రిక్వెస్ట్. ఓకే, ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? లేవు సార్, చెప్పండి. ఇప్పుడు ఏమైంది? ఇలాంటి మహోన్నతమైనటువంటి మన ధర్మం అంటే ఎవరికి ఏ పుస్తకం చదివినా కూడా సరిపోతుంది. ఉత్తగా నాకు సాంప్రదాయాలే తెలుసుకోవాలి. ఈ వైఖానస సాంప్రదాయము, పాంచరాత్ర సాంప్రదాయము, శైవాగమాలు ఒక 28 ఉన్నాయి. తర్వాత పాంచరాత్ర సంహితలు ఒక 215 ఉన్నాయి. ఇవి సరిపోతాయి. వేదాల్లోంచి కూడా ఏమీ లేవు. అందుకే ఇప్పుడు మీరు తిరుప్పావై అవి ఇవి తెలుసుకుంటారు కదా. తిరుప్పావై వేదానికి ఏమి సంబంధం లేదు, ద్రవిడ ప్రబంధంలోకి వస్తుంది అనమాట. వాళ్ళన్నీ కూడా ఈ పాంచరాత్ర సంహితలు, వైఖానసంలోకి వెళ్ళిపోతాయి అవన్నీ. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తంత్రాలు మాత్రం వేదాలను ఫాలో అవుతాయి, దర్శనాలు వేదాలను ఫాలో అవుతాయి, స్మృతులు వేదాలని ఫాలో అవుతాయి, పురాణాలు వేదాలని ఫాలో అవుతాయి, కావ్యాలు వేదాలని ఫాలో అవుతాయి. ప్రతి ఒక్కటి కూడా వేదమును అనుసరించి వచ్చినటువంటిదే. వేదమును అనుసరించనివి కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పడానికి ఇప్పుడు మనం హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఇంత మహోన్నతమైనటువంటి హిందూ ధర్మం ఏమైంది? కాలక్రమేణా కూడా పురోగమనం అవుతున్న కొద్దీ జీవితం లోపల చాలా కొత్త విషయాలు వచ్చాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప మహానాయకులనే మనం గుర్తుపడతాం. సుభాష్ చంద్రబోస్ బొమ్మ చూపిస్తే ఎంతమంది గుర్తుపడతారు? సో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గురించి కొత్త జనరేషన్ లో ఎంతమందికి తెలుసు? కాకపోతే ఏమవుతుంది, ఇవాళ కంటే రేపు మరింత గొప్పగా ఉండాలా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో కాబట్టి ఏంటంటే గతం యొక్క అనుభవాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. సమాజంలో ఉన్నటువంటి హానికరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనము తొలగించుకుని మరిన్ని గొప్ప విషయాలను నేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది హిందూ ధర్మం దీనికి కావాల్సినటువంటి దేశకాల పరిస్థితులను ఇచ్చింది. దేశకాల పరిస్థితుల ప్రకారం ఇందులో మార్పు ఉంటుంది. ఉదాహరణకు మనము ఒక చిన్న చేతి లోపల మనం దానాలు చేసేటప్పుడు చేతి లోపల శాలిగ్రామం పెట్టుకుని సువర్ణదానం, భూదానం, గోదానము, అన్ని దానాలు అని చెప్పి నీళ్ళు వదిలేస్తాం. అంటే అదొక ప్రత్యామ్నాయం. కానీ మనం అన్ని ఇవ్వాలి అక్కడ. అలా ప్రత్యామ్నాయాలు కూడా ఇచ్చింది. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా, మన సామాజిక స్థితిగతులకు అనుగుణంగా మనకు చాలా విషయాలలో మనకు ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేసింది హిందూ ధర్మం. అది గొప్పతనం. అయితే దురదృష్టం ఏమైందంటే కొత్తతనం కోరుకుంటున్న కొద్దీ ఏమవుతుందంటే పాత విషయాలను మర్చిపోవడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే ఉన్న స్టేజ్ ఇలా ఉంది కదా, బానే ఉంది కదా, ఇప్పుడు నేను పారాయణ చేస్తున్నానండి, నాలాంటి వాడు వచ్చి రండి జ్ఞానకాండ నేర్పిస్తానంటే మీకు నచ్చుతుందా? అలా కూర్చుని రోజు చప్పట్టు కొడతారు. ఒకసారి ఒక గ్రూప్ లో ప్రవచనం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళకి
వాళ్ళు ఏంటంటే ఆ రోజు అక్కడ గణేష్ పూజ దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఏదో 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఏదో చదువుదామని చెప్పి కూర్చున్నారు. సరే నన్నేమో అదే టైంలో స్పీచ్ ఇవ్వమన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంది? ఏదో హడావిడిగా వచ్చారు, వాళ్ళు పారాయణం చదివేసి పోదాం అనుకున్నారు. ఇప్పుడు మధ్యలో నాది వినాలంటే ఎట్లాగా? అట్లా అని చెప్పి 2-3 రోజుల ముందే చెప్పారు. అయినా కూడా ఏంటంటే నేను తొందరగా వెళ్ళిపోతే వాళ్ళ పారాయణం వాళ్ళు చేసుకుందామనే ఉద్దేశంలో ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే కొత్తదనం ఎంత మంచిదైనా సరే నాకు కొత్తదనం వద్దు, నేను చేస్తున్నటువంటి యథాతథ స్థితినే కొనసాగించాలి అనేటటువంటి భావన ఎక్కువ మందికి ఉంటుంది. ఎస్ ఆర్ నో? నాకు అలాంటివి చాలా జరిగాయి అనుభవాలు. నేను ఇంతకు ముందు చెప్పే కదా, మనం మొదట్లో భగవద్గీత ప్రారంభించాము, తర్వాత భాగవతం పారాయణాలు ప్రారంభించాము, తర్వాత విష్ణు సహస్రనామాలు, లలిత, అన్ని చోట్ల కూడా నాకు చేదు అనుభవాలే ఉన్నాయి. ఎందుకంటే జనాలు మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోయి ఇదే బెటర్, ఇందులోనే కొనసాగుదాము అని చెప్పేసి అందులోపల నిలబెట్టేస్తారు. కొత్తదనాన్ని ఒప్పుకోరు, యథాతథమైనటువంటి స్థితిని మాత్రము పొందుతారు. దీనికి తోడు ఏమైపోయిందంటే కొన్ని మూఢనమ్మకాలు వచ్చేసాయి. మూఢనమ్మకాలు రావడం వల్ల ఏమైపోయిందంటే ఈ ఘర్షణ ఏదైతే యథాతథ స్థితికి అంటే యాజ్ ఇట్ ఈజ్ స్థితికి కొత్త స్థితికి మధ్య ఉన్న పోరాటం వల్ల ఏమైపోతుందంటే జనాలు వీటన్నిటిని ఇష్టపడకుండా మూఢనమ్మకాలు ప్రారంభమైపోతాయి. స్తబ్దత వచ్చేస్తుంది. ఏ రకమైనటువంటి పని చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకెళ్ళడానికి ఇష్టపడరు. ఈ టైం లోపల అత్యంత దురదృష్టకరమైనది ఏంటంటే మనకు సతీ సహగమనం లాంటి దురాచారాలు రావడము, ఆడవాళ్ళని అనగదొక్కడాలు, తర్వాత వేదాలని ఉపనిషత్తులని ఆడవాళ్ళు నేర్చుకోకుండా చేయడము, వీటన్నిటి వెనక కొంత దురాచారాలు జరగడం అనేది ఉంది. అయితే అవి హిందూ ధర్మంలోవే ఉన్నాయి. మరి ఏం చేయగలుగుతాం? వాటిని ఏం చేయగలుగుతాం? ఆ రోజుల లోపల అన్నిటికంటే దారుణం ఏంటంటే ఈ సతీ సహగమనం చేసేటప్పుడు వాళ్ళు ఆ రోజుల లోపల ఏమైంది, వాళ్ళకి ముందర నుంచే బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. నీ భర్త చనిపోతే నువ్వు భర్తతో పాటు స్వర్గానికి వెళ్ళిపోతావు, కాబట్టి చితి లోపల నువ్వు కూడా దూకాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. చేస్తే వాళ్ళు పాపం దూకేవాళ్ళు, అత్యంత దారుణంగా క్రూరంగా చనిపోయేవాళ్ళు. కాకపోతే కొంతమంది ఆ రోజుల్లో కూడా అపోజ్ చేసేవాళ్ళు. అంటే స్వతః సిద్ధంగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏం చేసేవాళ్ళు, అత్యధికమైనటువంటి వాళ్ళు అంటే సుమారుగా 90% మందిని బలవంతంగా చితిలోకి తోసేసేవాళ్ళు. బలవంతంగా చితిలోకి తోయడమే కాకుండా కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్కే కట్టేసేవాళ్ళు. వాళ్ళ హస్బెండ్ యొక్క శవానికే భార్య బాడీని కట్టేసేసి దాన్ని చితి లోపల పేర్చి చంపేసేవాళ్ళు. వాళ్ళ అరుపులు కేకలు వినిపించకుండా డప్పులు మోగించేవాళ్ళు. కనీసం తప్పించుకోలేనటువంటి స్థాయి, కేవలం నువ్వు ఆడదానిగా పుట్టినందుకు ఇటువంటి స్థాయిలు, ఇవన్నీ రకాల దురాచారాలు వచ్చేసి మన ధర్మాన్ని నాశనం చేశారు. దీనికి ఎగెనిస్ట్ గా రాజారాం మోహన్ రాయ్ ఆయన రావడము. అయితే ఆయనది ప్రాబ్లం ఏమైందంటే ఆయన ఒకే దేవుడు ఉన్నాడు అనేటటువంటి భావనను నమ్మేవాడు రాజారాం మోహన్ రాయ్. దానివల్ల ఏమైంది, ఆయన మనకు మంచి ఎంత చేశాడో చెడు అంత చేశాడు. ఆయన బ్రహ్మ సమాజం అని చెప్పి స్థాపించాడు. ఈ బ్రహ్మ సమాజంలో ఏంటంటే దేవుడు ఒక్కడే, అది కులం లేదు, మతం లేదు, అందరికీ దేవుడు, విచ్ ఇస్ కరెక్ట్. కాకపోతే మనం అలా అనుకుంటే సరిపోతుందా? తుర్కాలు, క్రిస్టియన్స్ వాళ్ళు మన అలా అనుకుంటారా? అనుకోరు. దానివల్ల ఏమవుతుంది, అన్ని ఒకటే అనేసరికి వాళ్ళు మత మార్పిడులు ఆ రోజుల్లోనే భయంకరంగా చేసేసేవాళ్ళు. ఈ కర్మ అంతా ఏంటంటే తుర్కా దండయాత్రలు, బ్రిటిష్ వాళ్ళ మత మార్పుడుల వల్ల మనకు వచ్చాయి. ఈ దురాచారాలు పెరిగిపోయాయి. దానివల్ల ఏమైపోయింది, ఇంకా ఘోరంగా తయారైపోయింది పరిస్థితి. తయారైపోయి అధాపాతాలానికి వెళ్ళిపోయింది మన హిందూ మతం. ఆ సమయంలో ఈయన వచ్చి అట్లీస్ట్ ఆయన బ్రిటిష్ వాళ్ళతో చేయగలిపి, లార్డ్ బెంటింగ్ ఎవరో ఉన్నాడు, ఈయన కలిపి మొత్తం మీద దాని మీద ఒకటి పెట్టారు. భారతదేశంలో దాన్ని నిషేధించారు, కొంతవరకు నయం. కాకపోతే రాజారాం మోహన్ రాయ్ చేసిన దానికి సరైనదే. ఆయన ఏమన్నాడు, ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఉన్న ఒకే సత్యాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్తారు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఉన్నది ఒక్కడే దేవుడు, అది కరెక్టే. అది ఆయన నీలో నాలో అది కూడా కరెక్టే. తుర్కాలలో లేడా? ఉన్నాడు, కానీ కరెక్టే. కానీ మనం అంటే సరిపోదు కదా వాళ్ళల్లో ఉన్నంత వరకు. ఇప్పుడు నువ్వు బతికుంటే కనీసం మోక్ష సాధన చేసుకునే అవకాశం ఉంది. తుర్కాడు వచ్చి నరికి పారేస్తే ఏం చేసుకోగలవు? ఇది కుదరదు. మరి ఈ సమయం లోపల ఏం చేయాలి? కాబట్టి ఆయన చెప్పినటువంటి వాదన ఎక్కువ మనకు పనికొచ్చేది కాదు. దీని తర్వాత ఏమైందంటే మనకు ఎక్కువగా ప్రభావితం చేసింది, ఈయన వచ్చిన ఒక 30-40 ఏళ్ల తర్వాత దయానంద సరస్వతి వచ్చారు. ఈ దయానంద సరస్వతి ఏం చేశారంటే, ఈయన కూడా సాంఘిక దురాచారాలు ఇవన్నీ కూడా పెట్టుకుని ఆయన ఏం చేశారంటే, వేదాలు తప్ప నేనేది నమ్మను. ఇప్పుడు మీకు ఇందాక ఎన్ని చెప్పాను, పురాణాలు చెప్పాను, కావ్యాలు చెప్పాను, పాంచరాత్ర సంహితలు, శైవాగమాలు, స్మృతులు, దర్శనాలు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా వేదాంగాలు, ఉపవేదాలు, ఇవేవి ఆయన యాక్సెప్ట్ చేయలే. ఆయన ఏమన్నాడు, బ్యాక్ టు వేదాస్, వేదాలలో ఉన్నదే. దయానంత ఆర్య వేదిక్ స్కూల్స్ అని చెప్పి, మీరు డిఏవి స్కూల్స్ అని చెప్పి వినే ఉంటారు. ఆ స్కూల్స్ అవి స్థాపించి కేవలం వేదం, ఆర్య సమాజం ఉంటుంది. వేదం తప్ప మరి ఏది ప్రామాణికం కాదు. భగవంతుడికి రూపం లేదు, దేవుడు వేదాలలో చెప్పినట్టుగానే ఉంటాడు. మిగతావన్నీ కూడా కథలు, కట్టుకథలు, అవన్నీ కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాజారాం మోహన్ రాయ్ వల్ల జరిగినటువంటిది మరింత
చెడు జరిగింది. మన సంస్కృతిని, హిందూ సంస్కృతిని కాపాడుకోలేదు. ప్రపంచమంతా ఒక్కటే అంటే ఒక్కటే, కానీ మన హిందూ ధర్మం అప్పుడు నాశనం అయిపోతుంది కదా. ఎన్నో రోజుల పాటు ఇప్పుడు మనము అన్ని ఒకటే అంటే తుర్కాడు వచ్చి సరే అని చెప్పి టెంపుల్ క్లోజ్ చేసేసి దానిపైన మసీద్ కడతాడు. అలా మన హిందువులు చాలా మంది వ్యతిరేకించను కూడా వ్యతిరేకించలేదు. కానీ ఈయన మాత్రం అలా కాదు. ఈయన ఏం చేశాడంటే ముందు ఫస్ట్ నువ్వు ఏది చేసినా సరే నీ పద్ధతి, నీ ధర్మాన్ని కాపాడుకోవడం అని చెప్పి దయానంద సరస్వతి చాలా వరకు ఈయన ఏంటంటే ఆ రోజుల్లో కన్వర్షన్స్ అన్నిటిని ఆపడమే కాకుండా కన్వర్ట్ అయిన వాళ్ళని రివర్స్ కు తీసుకొచ్చేవాడు. దాన్ని శుద్ధి ప్రక్రియ అనేవాడు ఆ రోజుల్లో. కానీ దాన్ని మనం ఈ రోజుల్లో ఘర వాపసి అంటున్నాం. ఇలాగ దయానందుడు వచ్చాడు. మరి దయానందుల్లో ప్రాబ్లం ఏంటి? ఈయన ఏంటంటే అసలు వర్ణ వ్యవస్థలు, కులాలు అవేమి లేవు, ఇవన్నీ అంతా బాగా చెప్పాడు. కానీ ఈయనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈయన వేదాలు తప్ప ఏమీ నమ్మడు. వేదాలు జనాలకు అర్థమవ్వవు. దాంతో ఏమైంది, ఆర్య సమాజు అనేటటువంటిది కొన్ని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకే ఉపయోగపడింది. ఎవరో తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలు వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడము ఇలాంటి వాటికి పనికొస్తుంది. కానీ వేదాలు నేర్చుకోవడానికి ఆర్య సమాజం పనికి రాకుండా అయిపోయింది. ఈ సమయంలో మహానుభావుడైనటువంటి వివేకానంద రావడం జరిగింది. మన హీరో, మెయిన్ హీరో. ఈయన మాత్రము చక్కటి సమన్వయం చేసి మన వేదాలని వీటన్నిటిని ముందుకు ఎవరు గొప్ప? ఈయన గొప్ప. మంచి ఎడ్యుకేషన్ ఉంది, అటు భక్తి యోగం తెలుసు, కర్మయోగం తెలుసు, రాజయోగం తెలుసు, జ్ఞానయోగం తెలుసు. అవన్నిటిని కూడా సమన్వయం చేశాడు. అవేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. ప్రశ్నలు అడగండి. ఇప్పుడు అర్థమైందా లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందా? అర్థమైంది సార్. ఈ మూఢనమ్మకాలు, ఈ సతీ సహగమనము అవన్నీ ఈ కలియుగంలోటివే కదా. త్రేతాయుగము ఆ యుగాలలో లేవు కదా. ఆ యుగాలలో లేవు. ఇప్పుడు ఈ 3-4 ఇప్పుడు నేను చెప్తున్నది కలియుగంవే చెప్తున్నాం. వేదాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా పురాణాలు, తర్వాత కావ్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రారంభమైంది ఈ మధ్య కాలంలో కదా. ఈ 5000 సంవత్సరాల కిందటి నుంచే కదా వచ్చినవి. వేదవ్యాసుడు ఎన్నాళ్ళ కిందటి వాడు? 5000 సంవత్సరాల కిందటి వాడు. బాగానే ఉన్నాయి. కానీ తుర్కాలు వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు తర్వాత సమాజంలో కూడా ఏమైంది, మార్పులు రకరకాలుగా వచ్చాయి. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఆస్తి కొట్టేయాలి. భర్త చచ్చిపోయాక భార్య ఉంటే భార్యకు ఆస్తి, భార్యను కూడా చంపేస్తే ఆస్తికి వారసులు ఉండరు. అట్లా చేసేసి చంపేసేవాళ్ళు. రకరకాల కారణాలు. అదిగాక వాడికి ఏదో కోరిక ఉండేది ఆ అమ్మాయి మీద, ఆమె చచ్చిపోయింది, ఇప్పుడు ఆమె మీద పగ తీర్చుకోవాలి. అలా కూడా మంచిగా ఇది కాల్చి చంపేస్తా, చూడు నా మాట వినలేదు, నీ హస్బెండ్ ని చంపారు, నీ హస్బెండ్ తో పాటు నిన్ను కూడా చంపేస్తున్నాను. ఇలా చాలా చెడ్డ కారణాల ద్వారా మన ధర్మం నాశనమైంది. చాలా వరకు నాశనం చేసేసారు మన ధర్మాన్ని. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మనమంతా హిందువులము అని అనుకుంటే అది 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 అబద్ధం. ఎంతమందికి ఇప్పుడు ఇవాళ నేను చెప్పినటువంటి పుస్తకాలన్నీ కూడా ఇప్పటికి నేను ఒక 50 సార్లు మన వివిధ ప్రవచనాలలో చెప్పాను, చెప్పలేదని అనకండి. ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయండి? సో తప్పు మాట అనను, నేను ఏమి అనట్లేదు, నేను ఎవరిని ఏమి అనను. కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తపన నాకు ఈ 8 నెలల్లో మీరు ఎంత నేర్చుకుంటారో అనే తపన తప్ప నాకు ఇంకా వేరే బాధ ఇంకేం లేదు. మీరు నాకేం చుట్టాలా, ఫ్రెండ్సా, ఏమన్నా. సో కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ధర్మాన్ని ఇప్పుడు ఈ కొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. మిగతా ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రవచనకర్తల్లో కొంతమంది, మొన్న ఒక ఆయన వెంకట్ చాగంటి అని చెప్పి ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన చాలా గొప్పవారు. ఆయన మొన్న చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి గారు వీళ్ళందరూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. వీరేమని చెప్పారంటే చాగంటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి వారు వీళ్ళందరూ ఏమన్నారట అంటే రాముడు కృష్ణుడు మాంసాలు తిన్నారు అవి ఇవని చెప్పి చెప్పారట. చెప్తే ఆయన అన్నమాట ఎంత తప్పు మాట అండి. అసలు మన దగ్గర అసలు మాంసం తినే అవకాశమే లేదు. వాళ్ళు క్షత్రియులు కాబట్టి మాంసం తిన్నారని వీళ్ళు ఊహించారు. ఏ బుక్ లో అన్నారో చెప్పండి, ప్రూవ్ చేయండి అని. దాంతో వీళ్ళిద్దరి అంటే గరికపాటి వారి శిష్యులు ఉండరు ఆయనకి, చాగంటి వారి శిష్యులు వాళ్ళు వీళ్ళు విపరీతంగా బండ బూతులతోటి వీళ్ళ మీద విరుచుకుపడి కేసులు వేసి ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఏమైతుందంటే ఈ ప్రవచనకర్తలు కూడా జనాలని మూఢనమ్మకాల్లో పెట్టడము, తప్పు మాటలు. రాముడు మాంసం తిన్నాడని ఎక్కడుందండి? రామాయణంలో మీరు వెతికి చూసినా కూడా మీకు దొరకదు. మరి ఎంత దుర్మార్గమైనటువంటి పనులు వీళ్ళు చెప్తుంటే ఏం చెప్తాం? మూఢనమ్మకాల్లో దింపేస్తున్నారు, మూఢనమ్మకాల్లో దింపుతున్నారు. నువ్వు ఎంత పసుపుతో పూజ చేస్తే అంత గొప్పగా ఉంటే, ఎంత పసుపుతో పూజ చేస్తే ఎంత బాగుంటుంది అని అంటాడు ఒక ఆయన. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. దీనివల్ల ఏమైపోతుందంటే సమాజం లోపల మూఢనమ్మకాలు పెరిగిపోతాయి. అవన్నీ పెరగకుండా ఉండాలి. మరి ఎలాగా అంటే అప్పుడు ఈయన వివేకానందుడు వచ్చి ఈ 4 మార్గాల యొక్క సమన్వయం ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళ కేనోపనిషత్తులోకి వెళ్ళాలి మనము. ఈ సతీ సహగమనం ముస్లింల వల్ల కూడా వచ్చిందంటారు కదండి. ముస్లిం రాజులు ఆడవాళ్ళని చెరపట్టే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కన్నా అది కూడా చేయటం మెయిన్ అనేసి. అది కూడా కరెక్టే.
బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆడవాళ్ళని బలవంతంగా పాడేకు కట్టి కాల్చడము హెల్ప్లెస్ గా చూసుకోండి, ఒకసారి ఊహించుకుంటేనే అది ఎంత ఇదిగా ఉంది. అది అందులో ముస్లింలు పెట్టే బాధలాగానే ఉంది ఆ యాక్షన్ కూడా. ఇప్పుడు ముస్లిమ్స్ పెడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయో అట్లాగే ఉంది మన హిందువులు చేసిన అప్పుడు మనం చేసినవి అలా ఉన్నాయి. అది కాక ఇది ఒకటేనా, మీరు వితంతు వివాహాలు లేకముందు ఇంట్లోపల మీకు కన్యాశుల్కం వచ్చిన టైంలో ఆడపిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. మనం సూరి నాగమ్మ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎంత బాధపడ్డాం. 8 ఏళ్లకు పెళ్లి అయితే 11 పూర్ణమ్మ దానికే కదండి సార్ వచ్చిండేది. చిన్న పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. కరెక్ట్ కరెక్ట్. ఇవన్నీ చూసుకుంటే మనకు బాధ అయ్యేదా? అంటే ఏంటంటే సమాజం లోపల ఎన్నో ఘోరాలు జరిగాయి. ఇప్పుడు మగవాళ్ళ మీద ఘోరాలు జరుగుతున్నాయి, అప్పట్లో ఆడవాళ్ళ మీద జరిగేవి. సో కానీ ఏమైతుంది, మన ధర్మాన్ని కనుక సరిగా పాటిస్తే ఇవన్నీ రావు అని చెప్పి ఆయన ఏం చేశారంటే వివేకానందుడు 4 రకాల ధర్మాలు. జరుగుతున్నాయి సార్. సరే మళ్ళీ మాట్లాడాలి, ఇప్పుడు వద్దు, టాపిక్ వద్దు అది. ఇంకా ఇంకా ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏ ప్రశ్నలు ఉన్నా అడగండి, మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. ఇంకొక పావు గంట పడుతుంది వల్ల. ఇప్పుడు మరి ఏమైంది ఈయన, అందుకని చెప్పేసి ఈయన ఏం చేశారంటే వివేకానందుడు అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. అందుకే నేను రామకృష్ణ మిషన్, గీతా ప్రెస్ ఎందుకు అంటూ ఉంటారంటే ఎవ్వరూ ట్రై చేయట్లేదు హిందూ మతాన్ని కాపాడదామని. ప్రవచనకర్తలు అబద్ధాలు చెప్తున్నారు, సమాజం లోపల దురాచారాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా, సువాసని పూజలని కొన్ని జరుగుతూ ఉంటాయి, క్రూరంగా, అత్యంత క్రూరంగా చేస్తూ ఉంటారు వాటిని. అవి చేసిన వాళ్ళందరినీ కూడా ఎంత అంటే వాళ్ళు నరకానికి పోతారు. అత్యంత ఘోరాది ఘోర రౌరవాది నరకాలు ఉంటాయి, అందులోకి వెళ్ళిపోతారు. అక్కడ తెలుసా ఆడవాళ్ళని ఇది చేస్తారు, ఏమంటారు, కొంతమందినేమో భర్త ఉన్న వాళ్ళు ప్రత్యేక ట్రీట్మెంట్ అన్నమాట, భర్త లేని వాళ్ళకి ఆ పూజ ఉండదు. వీళ్ళందరూ కుళ్ళిపోతూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా పాపం తెలియదు కదా, ఇన్నాళ్ళు నా తప్ప నేనేం చేశాను అని చెప్పి వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. బొట్టు పెట్టుకోవడము, బొట్టు తీసేయడము అనేటటువంటిది అది సాంప్రదాయ పద్ధతి, కానీ అది మనకి ఎక్కడైనా మన గ్రంథాలలో, వేదాలలో, పురాణాలలో ఎక్కడైనా చెప్పాడా? బొట్టు తీసేసేయాలి, గాజులు తీసేసేయాలి, అలంకరణ తీసేసేయాలి. ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం పార్వతికి, మెడలో పూలు జడలో మాల, ఆభరణాలే పడతికి. ఒక వసంతం ప్రకృతికి, నిత్య వసంతం భారతికి. కాబట్టి అత్యద్భుతమైనటువంటి మన సంస్కారాలని కొద్దిమంది వీటి వల్ల నాశనమైంది. అందువల్ల ఆయన ఏం చేశారు వివేకానంద, కర్మయోగము అనగా నువ్వు పని చెయ్యి, పని యొక్క ఫలితాలను వేరే వాళ్ళకి అర్పిస్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా డిటాచ్ అయిపో. చచ్చినా డిటాచ్ అవ్వం సార్, వదిలేయండి. కర్మ నుంచి కర్మకు దిగాము. రెండవ యోగం ఏం చేశారు ఆయన, భక్తి యోగము అనగా ప్రతి ఒక్కటి భగవంతుడికి వదిలేసేయి, ఎమోషనల్ పీపుల్ కోసం అని చెప్పి భక్తి యోగం ఇచ్చారు ఆయన. భక్తి యోగం వాళ్ళు దేవుడికి పూర్తిగా కనెక్ట్ అయిపోయి అన్ని దైవానుగ్రహం అంటారు. వాళ్ళు దేనికి ఎడవరు, దేనికి ఇదవరు. కానీ మనం ఏం చేస్తామో, నేను ఈ పారాయణం చేస్తే నాకు అమ్మవారుగా అనిపించారు, అది భక్తి యోగం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి అలా చేయడం వల్ల తప్పే, ఇది కూడా తప్పే. ఇందులో భక్తి అంటే ఏంటి, భగవంతుడితో కనెక్ట్ అయిపోవడం. ఏం జరిగినా సరే, ప్రహ్లాదుడు లేదా పోతన లేడా, వీళ్ళందరినీ చూసి మనం ఏ పరిస్థితి జరిగినా భగవంతుడికి అన్వయించగలిగితేనే నువ్వు భక్తుడు ఉన్నట్టు. లేకపోతే నాకు చాలా భక్తి ఉందండి, మూతి మీద కొట్టాలి అలాంటి వాళ్ళని. కొట్టండి, ఏం పర్వాలేదు, ఏదైనా జరిగితే నేను చూసుకుంటా. మూడవ కేసు వచ్చేసరికి ధ్యాన యోగము, మెడిటేషన్. ఈ మెడిటేషన్ కూడా ఎలా పడితే అలా చెయ్యాలని చెప్పలేదు వివేకానందుడు. ఆయన ఏం చెప్పాడు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి పద్ధతుల ద్వారా యోగం అనేటటువంటిది యోగ చిత్త వృత్తి నిరోధ, మనం పతంజలి యోగ శాస్త్రంలో తెలుసుకున్నాం. వాటన్నిటి పద్ధతులలోనూ హిందూ ధర్మంలో ఉన్నటువంటి పద్ధతుల ద్వారా ధ్యానం ఎలా చేయాలో రాజయోగాన్ని నేర్పించారు. చివరగా జ్ఞాన యోగము, జ్ఞానము నేనెవరిని అనేది ఉపనిషత్తుల ఆధారంగా జ్ఞాన యోగంలోకి తీసుకెళ్లినటువంటి మహానుభావుడు వివేకానందుడు. ఆయనకి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. వివేకానందుడు తప్ప మనకి ఇంకెవ్వరూ లేరు. మనకు రాజారాం మోహన్ రాయ్ చెప్పుకున్నాము, దయానంద సరస్వతి చెప్పుకున్నాము, తర్వాత వివేకానందుడి దగ్గరికి వచ్చి ఆగాము. ఆ ట్రాన్సిషన్ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఎటువంటి విషయాలు మనకు జరిగాయి అని. కాబట్టి రామకృష్ణ మిషన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళి చూడండి. మీరు ఏదో 300 రూపాయల కోర్సు, 400 రూపాయల కోర్సులు ఈ రోజుల్లో కూడా ఇంకా మీకు 300-400 దొరుకుతాయి అక్కడ.
పుస్తకాలు 15 రూపాయలు 20 రూపాయలకు కూడా దొరుకుతాయి. గీతా ప్రెస్ చూడండి ఎంత తక్కువ. వీళ్ళు మాత్రమే నిజంగా హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రవచనకర్త ఆ ప్రవచనకర్త అని మూఢనమ్మకాలకు వెళ్ళొద్దు. అటువంటి మహోన్నతమైనటువంటి ఉపనిషత్తులలో కేన ఉపనిషత్ అనేటటువంటిది, అంటే ఉపనిషత్ అనేది జ్ఞానము. ఈ జ్ఞానం అనేది ఏంటి? ఆలోచనల ద్వారా గురు శిష్య సంవాద రూపం లోపల, విచారణ రూపం లోపల శిష్యుడు ఎదురుగా కూర్చుని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు గురువు గారిని. ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం. పవిత్రమైనటువంటి ఆశ్రమాలు, పవిత్రమైనటువంటి ప్రాంతాలు, అక్కడ అత్యద్భుతమైనటువంటి ప్లేసుల లోపల కూర్చుని వీరంతా కూడా గొప్ప గొప్ప విషయాలను నేర్చుకుంటున్నారు. అందులోపల ఉన్నటువంటి కేనోపనిషత్ ఏదైతే ఉందో ఇది మహోన్నతమైనటువంటిది. ఎందుకంటే ఈ జీవిత గమనం ఏదైతే ఉంటుందో మనం కొనసాగుతూ ఉంటాం, మన తర్వాత మళ్ళీ కొన్ని తరాలు వస్తూ ఉంటాయి. ఇలా ఎవరు వస్తున్నారు? ఇవన్నీ ఎవరి చేత జరుగుతున్నాయి? మనం ఉన్నాము, మన తర్వాత మళ్ళీ కొన్ని జనరేషన్స్ తర్వాత ఇంకో కొంతమంది జనరేషన్స్. ఈ ప్రపంచం ఎందుకు ఇలా కొనసాగుతోంది? ఎవరు వీటన్నిటికీ కారణము? అన్ని ఉపనిషత్తులు ఒక ఎత్తు, కేనోపనిషత్తు ఒక్కటి ఒక ఎత్తు. ఎందుకంటే వీటన్నిటికీ శక్తి ఎవరు కల్పిస్తున్నారు? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక మాట జ్ఞాపకం ఉందా? ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉన్నది. ఆ ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉన్నప్పుడు ఆ ఉల్లంఘించలేని శాసనము పెట్టింది ఎవరు? అర్థమైందా? ఇలా కొనసాగడానికి శక్తి ఎవరు ఇస్తున్నారు? నా చెవులు వింటున్నాయి, దానికి శక్తి ఎవరు ఇచ్చారు? నా శరీరం వింటుంది, దానికి శక్తి ఎవరు ఇచ్చారు? నా ఇంద్రియాలన్నీ ఉన్నాయి, ఇంద్రియాలు సుఖాలను అనుభవిస్తున్నాయి, ఆ ఇంద్రియాలకు సుఖాల యొక్క అనుభవం ఇస్తున్నటువంటిది ఎవరు? రకరకాల ఆలోచనలు. ఏం జరుగుతుంది అసలు? ఉపనిషత్తులు అంటే కూర్చుని నేర్చుకునేది చాలా మంచిది, నేర్చుకోండి. కానీ అందులో రకరకాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి? జ్ఞానం వల్ల జరుగుతుంది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు. ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అసలు? జనరల్లీ చాలా మందికి రాదు. తినడం, కూర్చోవడం, పడుకోవడం వీటి వల్లే వస్తుంది. కానీ కాదు, ఎవరితో జరుగుతున్నాయి? ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఇన్ని కోట్ల నక్షత్రాలు, ఇన్ని వందల వేల లక్షల కోట్ల గ్రహాలు, ఇవన్నీ అలా ఆ స్థాయిలో తిరగడానికి కారణం ఏంటి? గురుత్వాకర్షణ కారణం ఏంటి? కొన్ని వందల వేల మూలకాలు లభించడానికి కారణం ఏంటి? ఈ మూలకాలన్నింటినీ మనము వాడుకుంటున్నాం కానీ అవి ఎలా వచ్చాయంటే ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటున్నాం. తెలుసుకున్న రహస్యాలు తక్కువ, తెలుసుకోవాల్సినవి ఎంతో. మనము మన దగ్గర నుంచి మన సూర్య మండలంలో సూర్యుడి దగ్గరికే వెళ్ళలేము. అలాంటిది ఇంకా మన గెలాక్సీ దాటడానికే కొన్ని వేల లక్షల కోట్ల జన్మలు సరిపోవు. అలాంటిది మనం ఇంకా మొత్తం ఈ బ్రహ్మాండం అంతా తిరగాలంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? సాధించినటువంటి కొన్ని విషయాలకే మనం మహోన్నతంగా గొప్పగా ఫీల్ అవుతున్నాము. కానీ ఇది ఎలా జరుగుతోంది? నా చెవులు, నా కాళ్ళు, నా శరీరము ఇవన్నీ వింటున్నాయి. కానీ దేని వల్ల వింటున్నాయి? నా ప్రారంధం దేని వల్ల వచ్చింది? నాకు ఎవరిస్తున్నారు? ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఇస్తున్నారు కదా. నాకు సంతోషాన్ని, దుఃఖాన్ని, సుఖాన్ని, కర్మను ఇవి ఇస్తున్నది ఎవరో ఉండాలి కదా. నేను పుట్టడంతో ఒకే తల్లికి తండ్రికి పుట్టిన పిల్లలైనా కూడా వేరువేరుగా ఉంటారు కదా. ఎందువల్ల జరుగుతాయి? దేని వల్ల జరుగుండొచ్చు? దేని వల్ల జరగాలి? ఇలాగా రకరకాల ఆలోచనల మహోన్నతమైనటువంటి సత్యాలే మనకు సామవేదంలో ఉన్నటువంటి కేనోపనిషత్తు లోపల దొరుకుతాయి. అంటే కేనోపనిషత్తు ఏం తెలుపుతుందయ్యా నీకు అంటే పూర్తి స్థాయి బ్రహ్మ జ్ఞానాన్ని తెలుపుతుంది. నీకు పూర్తి స్థాయి బ్రహ్మ జ్ఞానాన్ని తెలుపుతుంది. ఇక మరేది లేదు. కేనోపనిషత్తు ఏం తెలుపుతుంది? నీకు ఇచ్చినటువంటి ఈ ఉపాధి అంటే ఈ శరీరం, బయట దొరికే వాటిని విషయాలు అంటారు. విషయాలు అంటే బయట కనిపించే ప్రతి ఒక్కటి విషయమే. మీకు లోకము, ఈ జగత్తంతా ఎలా ఏర్పడింది, ఇవన్నీ కూడా నీకెలా లభిస్తున్నాయి? మనోవాక్కాయాలు నువ్వు ఎలా వాడుకుంటున్నావు? కానీ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక దోషం ఉంది కదా. నాకు ఎందుకు సంతోషంగా లేను? నా కొడుకు 99% మార్క్స్ వచ్చాయి, పక్కవాడి పిల్లాడికి 100% మార్క్స్ వచ్చాయి. నేను సంతోషపడాలా, బాధపడాలా? ఎవరైనా చెప్పగలరా? సంతోషమే పడాలా, కానీ మనం పక్కన వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఏడుస్తానే ఉంటాం సార్. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో దొరికేటటువంటి ప్రతి వస్తువులో కూడా దోషాలు ఉన్నాయి అని చెప్పి గుర్తించాలి. ప్రపంచంలో దొరుకుతున్నటువంటి ప్రతి వస్తువులో కూడా మనకు అది 100% పర్ఫెక్ట్ కాదు అన్న విషయాన్ని గుర్తించాలి. నాకు బాగుంది అనుకునే ఆనందించే లోపల మళ్ళీ ఏదో బాలేదు అనేటటువంటి విషయం ఏదో దొరుకుతుంది. దోషపూరితంగా ఈ ప్రపంచం అంతా ఎందుకుంది? వీటన్నిటికీ కారణం ఏంటి? ఆత్మ జ్ఞానానికి
నేను ఆత్మ జ్ఞానం నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ దానికి అడ్డుగా ఉండేవేమిటి? చాలా అడ్డులు. దానికి అడ్డుగా ఉండడానికి కారణం ఏంటంటే మలము. మన మనస్సు లోపల పూర్తిగా పేరుకుపోయినటువంటి పాప సంస్కారాలు, కామము, క్రోధము, లోహము, మోహము, మదమాత్సర్యాలు, వీటన్నిటి ఎలా పోగొట్టుకోవాలి? మరి నేను నిష్కామ కర్మ ద్వారా, సేవ ద్వారా, యజ్ఞం ద్వారా, దానం ద్వారా, తపస్సు ద్వారా, ధర్మాచరణ ద్వారా వీటన్నిటిని పోగొట్టుకున్నట్లయితే నువ్వు మలమును, చెడుని దూరం చేసుకోగలవు. తర్వాత విక్షేపము. విక్షేపం అంటే ఏకాగ్రత ఉండకపోవడం. ఇటు వింటూనే ఉంటారు, ఏదో ఆలోచన వస్తుంది, రేపు పొద్దున ఏం వంట చేయాలి, ఎలా తరగాలి ఆలోచిస్తున్నారు కొంతమంది లోపల. ఇప్పటికి కూడా భర్తతో సరదాగా టీవీ చూస్తూ మధ్య మధ్యలో ఇటు వింటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కొంతమంది భార్యలతో వింటూ ఇటు ప్రవచనం వింటున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో మనస్సు ఒక విషయం పైన నిలవకుండా ఉంటే దాన్ని విక్షేపము అంటారు. దోషమే ఇది. విక్షేపం అనేటటువంటి దోషము. కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడం, ఫోకస్ లేకుండా ఉండడం. దీనికి కారణం ఏంటంటే సరైన శ్రద్ధ లేకపోవడం. ఎన్నిసార్లు విన్నా కూడా ఒక విషయము అవగతం కాదు. ఎందుకోసము అంటే వారికి ఆ శ్రద్ధ లేదు. సో దీనికి ఏంటి మార్గము అంటే ఉపాసన చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, భక్తి మార్గంలో వెళ్ళడము, జపం చేసుకోవడం, ఇవన్నీ కూడా పర్వాలేదు ఒక స్టేజ్ వరకు. నెక్స్ట్ మూడోది ఆవరణ. ఆవరణ అంటే కప్పివేత. ఈ ప్రపంచం అంతా కూడా అజ్ఞానంతో కప్పిబడింది. సో కేనోపనిషత్తులో ఏమైతుందంటే వీటన్నిటినీ కూడా అడ్రస్ చేస్తుంటారు. నేను శరీరము, నేను జీవుడని, నేను ఈ శరీరం, నేను మనస్సుని, నేను బుద్ధిని అనేటటువంటి ఆలోచనల ద్వారా ఎంతసేపు కూడా మనం ఏమనుకుంటామంటే కప్పివేయబడతాము. ఆ కప్పివేయబడ్డ భావన ఎవరు తీసేస్తారు? ఎవడో ఒకడు నాలాంటి పిచ్చోడు చెప్తూ ఉంటాడు, దాన్ని మీరు వినాలి. అది శ్రవణము అంటారు. విన్నదాన్ని మళ్ళీ పొద్దున్నయ్యే లోపల ఇంకో 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు రిపీటెడ్ గా వినాలి. దాన్ని మననము అంటారు. అప్పుడు ఎక్కడో ఒక చోట గుద్దుకుంటుంది, దాన్ని నిధిధ్యాసనము అంటారు. అప్పుడు గుద్దుకున్న తర్వాత ఆలోచన మొదలెట్టాలి, దాన్ని బ్రహ్మ విచారం అంటాం. ఇవన్నీ కూడా కేనోపనిషత్తు ద్వారా మనం తెలుసుకుంటాం. ఏవైతే మలము, విక్షేపము, తర్వాత ఆవరణ అనేటటువంటి 3 ఉన్నాయి. దీనికి నేను ఉదాహరణ చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒక వాటర్ బాటిల్ లోపల ఒక కాయిన్ వేసాను. ఆ కాయిన్ ని నేను బట్ట కప్పడము, మట్టి పెట్టాను, ఇలా ఊపుతున్నాను. ఆ మట్టినేమో మలము అంటారు, ఆ బట్ట కప్పడమేమో ఆవరణం అంటారు. దాన్ని ఇలా ఊపడం ఏదైతే ఉందో దాన్ని విక్షేపం అంటారు. ఇప్పుడు ఆ కాయిన్ ని నేను చూడాలంటే బట్ట తీసేయాలి, ఈ ఊపడాన్ని తగ్గించాలి, తర్వాత మలం ఏదైతే ఉందో ఆ డస్ట్ అదంతా సెటిల్ అయిపోవాలి. అప్పుడు అందులోంచి కాయిన్ బయటికి తీస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సినటువంటి మనం ఏం చేస్తున్నాము? నేను సౌందర్య లహరి నేర్చుకుంటాను, మూక పంచశక్తి నేర్చుకుంటాను, శివానంద లహరి నేర్చుకుంటాను, అరుణ ప్రశ్న నేర్చుకుంటాను, ఇంకోటి ఏదో నేర్చుకుంటాను ఏమి నేర్చుకుంటారు? వాటి ద్వారా ఒక్క రోజైనా ఆలోచన జరిగిందా? ఎందుకు నేను నేర్చుకుంటున్నాను ఇవన్నీ? వీటి ద్వారా నాకేం లాభము? చిన్నపిల్లలు నేర్చుకుంటారు, ఏది? ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండు. 15 ఏళ్ల తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అది చిన్నప్పుడు బాల్యంలో నేర్చుకోవాల్సిన. ఇప్పుడు నేను కూర్చొని పద్యాలు నేర్చుకుంటూ పోతే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఎవడో మీకు గోల్డ్ మెడల్ వేస్తాడు మెడలో. అది తీసుకుని సంతోషంగా వస్తారు, నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పుకుంటారు. అక్కడతో కాదు, ఈ 3టిని మనము పోగొట్టుకోవాలి, ఈ దోషత్రయాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పి కేనోపనిషత్తు చెప్తుంది. కేనోపనిషత్తు అనేది సామవేదం లోపల చాలా భాగాలు ఉంటాయి, శాఖలు ఉంటాయి. శాఖలు నేను ఇంతకు ముందు చెప్పాను, 1174 శాఖలు ఉంటే ఒకప్పుడు వేదంలో. ఇప్పుడు కేవలం 7-8 శాఖలు మాత్రమే మిగిలాయి. అలా మిగిలిన వాటి లోపల కేనోపనిషత్తు లోపల తలవకార బ్రాహ్మణము అనేటటువంటి ఒక భాగంలో తలవకార శాఖ అంటే బ్రాంచ్. అందులోపల అంటే ఏంటి? బ్రాంచెస్ ఎందుకు వస్తాయి? ఒక గురువు 10 మంది శిష్యులకు చెప్తాడు అనుకోండి, ఈ 10 మంది శిష్యులు 10 బ్రాంచులు తయారు చేసుకుంటారు. చేసుకోవాలి కూడాను. పూర్తి స్థాయిలో జ్ఞానం వచ్చిన తర్వాతనే మనం 10 మందికి చెప్పాలి. నేను ఈ ప్రవచనాలు ఎప్పుడు ప్రారంభం చేసుకున్నాను? 18 ఏళ్లుగా నేను చేస్తున్న సాధనలో 10 ఏళ్ల పాటు నేను 17 ఏళ్లుగా 12 ఏళ్లుగా నేను నేర్చుకున్న విషయాలు 13వ సంవత్సరం నుంచి ప్రారంభించాను. ఇప్పుడు జనాలు ఏం చేస్తారు? నేర్చుకోగానే ఇంటి పక్క వాళ్ళకి మంచిదే, తప్పని కాదు. కానీ ఏమైపోతుందంటే నువ్వు నేర్చుకోవడం ఆపకు. నువ్వు నేర్చుకోవడం ఆపేసేసి చాలిగా నేను వేరే వాళ్ళకి చెప్తూ కూర్చుంటానని చెప్పేసి స్టార్ట్ చేసేస్తారు. అదే వారి ఉద్దేశంలో సాధన, కానీ అది తప్పు. కేనోపనిషత్తు ఏం చెప్తుందంటే కంటిన్యూస్ గా చదువుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది. అప్పుడే నీకు బ్రహ్మ విచారణ జరుగుతుంది. పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలి. ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఏదీ లేదు. నీ శరీరము, నీ బాడీ గురించి ఆలోచిస్తావు, తర్వాత ప్రపంచం గురించి ఆలోచిస్తావు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎవరి వల్ల? కేనా అంటే ఎవరి వల్ల, దేని చేత? జ్ఞాపకం ఉందా? తృతీయ విభక్తి.
కహకౌకే కంకౌకాన్ కేన కావ్యాం కహి కస్మై కావ్యాం కేభ్యః అవన్నీ మనం తెలుసుకున్నాం. సో అందులో మూడవ దాంట్లో తృతీయ వివేక్లో కేనా, దేని చేత, ఎవరి చేత, ఇక్కేనా అని చెప్పి ప్రారంభం అవుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఉపనిషత్తు ఏదైతే ఉందో ఇది అది చాలా గొప్పది. ఉపనిషత్తులు 220 ఐడెంటిఫై చేశారు. అందులో మళ్ళీ 108 ఇంపార్టెంట్ అన్నారు. మళ్ళీ అందులోపల శంకరాచార్య పెట్టినటువంటివి 10. సరే, తర్వాత మిగతా వాళ్ళు 14 ఉపనిషత్తుల వరకు మంచివి అని చెప్పేసి చెప్పారు. ఆ 14 ఉపనిషత్తులలో మనం నేర్చుకుంటున్నది 4 బాటిల్స్ పెట్టాను కదా ఇందాక. ఋగ్వేదం బాటిలు, యజుర్వేదం బాటిలు, సామవేదం బాటిలు, అధర్వణ వేదం బాటిలు. 4 బాటిల్స్ లో సామవేదం బాటిల్ లోపల ఉన్నటువంటి ఈ చివరి తెల్ల భాగం ఏదైతే ఉందో అది కేన ఉపనిషత్తు. ఇందులోపల కేన చాందోగ్య ఉపనిషత్తులు చాలా పాపులర్ అన్నమాట. అంటే ప్రతి వేదంలో కూడా కొన్ని ఉపనిషత్తులు ఉంటాయి. ఉదాహరణకు మనకు ఋగ్వేదం తీసుకుని మీకు ఇచ్చిన బుక్ లోపల కూడా ఉంటుంది, చూసుకోండి. అందులో ఉన్నవి చాలా క్లియర్ గా ఉంటాయి. నేను నాకు నోటికి వచ్చినవి చెప్తాను. ఋగ్వేదంలో ఐతరేయ కౌశితకి ఉంటాయి. తర్వాత మీకు యజుర్వేదం లోపల కఠోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు చాలా ఉంటాయి మీకు. తర్వాత నెక్స్ట్ సామవేదంలోకి వచ్చేసరికి కేన చాందోగ్య ఉపనిషత్తులు ఉంటాయి. తర్వాత మీరు అథర్వణ వేదంలోకి వెళ్తే ప్రశ్న ముండక మాండుక్య ఉపనిషత్తులు ఉంటాయి. సో కాబట్టి ఇలాగ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి చదివితే చాలు, ఈ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుస్తాయి. ముందు ప్రపంచం అంతా కూడా ఎవరి చేత నడపబడుతోంది. కాబట్టి ఇది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉపనిషత్తు అంటే భక్తి. ఇది తెలుసుకునే వరకు కూడా నాకు అర్థమయ్యేది కాదు. నిజమే కదా, ఎవరు నడుపుతున్నారు ఈ ప్రపంచాన్ని అని ఒకసారి ఆలోచన వచ్చినప్పుడు ఒళ్ళంతా గగురుపాటు కలిగింది. ఖచ్చితంగా ఒక శక్తి ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తాన్ని కూడా నడిపిస్తుంది. ఆ శక్తి అనేటటువంటిది ఉల్లంఘించలేనటువంటి శాసనం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోగలుగుతాము? నిత్యము మనం ఆలోచించడం ద్వారా మాత్రమే తెలుస్తాయి. శ్రవణము మననము నిధిధ్యాసనము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏ ప్రశ్నలున్నా సార్ ఇప్పుడు మీరు అన్నారు కదండి సార్, అంటే సౌందర్య లహరి అవి నేర్చుకుంటే దాంతో మనకి ఏమి వచ్చేది కాదు అన్నమాట అట్లా అంటున్నారు కదండి సార్. అంటే నేనేమనుకుంటున్నా అంటే సార్, అవి నేర్చుకొని దాని లోపల అంటే ఆ పద్యానం ఆ శ్లోకంకు మీనింగ్ కూడా నేర్చుకుంటే అట్లా అప్పుడు అమ్మవారు ఇప్పుడు మీరు ఎట్లయితే లలితా సహస్రనామం నేర్పించి మంచిగా మీనింగ్ అంతా చెప్పినారు కదండి సార్. అప్పుడు మేము ఇప్పుడు చదువుకుంటా ఉంటే గన అమ్మవారి స్వరూపము మాకు గుర్తొచ్చి అది కూడా ఒక ధ్యానం లాగా అవుతుంది కదండి సార్. మళ్ళా అట్లా నేర్చుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాను సార్. మీకు అంత టైం ఉందా? నేర్చుకోండి. అంత టైం ఉంటే నేర్చుకోండి అంటున్నా. అన్ని నేర్చుకుని అన్ని పారాయణాలు నేర్చుకుని ఏం చేస్తారు మీరు? ఒక 50 రకాల పారాయణాలు నేర్చుకుని ఏం చేస్తారు? అయితే పారాయణాలు నేర్చుకోండి, ప్రవచనాలు ఎందుకు? అట్లని కాదు సార్, అంటే అవి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ఏ మూవీ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇది బెస్ట్ కదా కొంచెము అన్నట్టుగా అట్లా అనిపిస్తుంది సార్. అది కరెక్టే. మీకు టైం ఉంటే చెయ్యొచ్చు, తప్పలేదు. నేనేమన్నాను? మీకు పారాయణ ఏ ఏజ్ లో నేర్చుకోవాలన్నాను? చిన్నతనంలో నేర్చుకుంటారా లేక పెద్ద అయ్యాక 40 ఏళ్ళు వచ్చాక నేర్చుకుంటూ కూర్చుంటారా? అంత టైం ఉందా మీకు? అప్పుడు ఏమవుతుంది? డీవియేషన్ రాదంటారా మీరు? డీవియేషన్ రాకపోవచ్చా? ఇప్పుడు మీరు ఒక కోరిక ఉండింది సార్, ఆ సౌందర్య లహరి అంటే చిన్నప్పుడు మనకు ఆ అవకాశమే అంటే మా ఫాదర్ వాళ్ళని ఇప్పుడు నేను వద్దనను అట్లా అది సార్, అంతే కోరిక ఉంది సార్, అంతే. నేర్చుకోండి, పారాయణ నేర్చుకుంటారు. వీణ నేర్చుకోవాలని సార్. ఇప్పుడు శైలజ గారు నేనేమంటానంటే మన గ్రూప్ లోపల పారాయణ ఇష్టం ఉన్న వాళ్ళకి మన గ్రూప్ లోపల ప్లేస్ లేదు. ఎందుకోసం అంటే ఇవి మన గ్రూప్ లో ఏది కూడా పారాయణ గ్రూప్ కాదు కదా. మనకి ఇవేవి కూడా పారాయణ గ్రూపులు కావు. ఇవన్నీ కూడా మనకు ఆచరణతోటి ఆత్మ జ్ఞానంతో ముందుకు వెళ్లాల్సినవి. ఇవి కేవలము తెలిసిన వాటిని అర్థం చేసుకుందాం. ఒకవేళ మీరు అన్నది ఏంటది, అదేం సౌందర్య నేర్చుకున్న ఆత్మజ్ఞానం కోసం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు వాటి పారాయణ నేర్చుకోవాల్సినటువంటి సమయం కాదు, పారాయణ నేర్చుకోవాల్సినది కాదు. లేదు పారాయణమే నేర్చుకోవాలి అన్నప్పుడు ఇలాంటి గ్రూపులు ఉండకూడదు. ఇప్పుడు ఆ శివానంద లహరి అవే దాని లోపల అంటే జస్ట్ స్పీచెస్ వింటుంటే సార్, దాంట్లో ఒక శ్లోకం ఉంది. మీరు స్పీచ్ల గురించి వినండి, స్పీచ్లు వినండి. కానీ నేనేమంటున్నా, పారాయణ గురించి మీరు చెయ్యాలి అంటే
దిస్ ఈస్ నాట్ ద ఫోరం. పారాయణ కాదు సార్. ఆహాహా, పారాయణ కాదు సార్, జస్ట్ వినడము, చాలా మంచిది. దాని మీనింగ్ మీనింగ్ తెలుసుకొని తెలుసుకోవడం అట్లా మనం చదువుకోవడం గురించి అంటే చెప్తున్నాం సార్. అట్లా ఒకటేంటంటే ఇప్పుడు సౌందర్య లహరి శివానంద లహరి రాసింది వేదవ్యాసుడు కాదు. వేదవ్యాసుడు రాయనిది ఏది ప్రామాణికం కాదు. శంకరాచార్య రాసినా సరే, ఇప్పుడు నేను నిర్వాణ దశకం ఉంది, నిర్వాణ దశకం బట్టి కొట్టమని ఎవరికి చెప్పలేదు. వేదం ఉంది, వేదంలో బట్టి కొట్టండి. శబ్దానికి శక్తి వచ్చేది వేద మంత్రాలకు మాత్రమే. పారాయణ ఎప్పుడు గొప్పది అంటే అది వేద సహస్రనామం కూడా మనం చదవచ్చు. విష్ణు చదవచ్చు సహస్రనామం కూడా వేదం నుండి వచ్చినట్లు అన్నట్టు చెప్పారు, సార్. కానీ అది పురాణంలోది. అచ్చా, అది పురాణంలోది. ఇప్పుడు పురాణం కావ్యాలలో వచ్చినవి ఇప్పుడు కూడా సెకండరీ కేటగిరీ. తప్పక అది భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామం వరకు కొంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ స్థాయిని కూడా దాటి ఆత్మవిచారం చేసే స్థాయి అనుకోండి. అప్పుడు ఈ పారాయణం చేస్తే తప్పులేదు, చెయ్యాల్సిన అవసరం లేదు. ఆత్మ విచారానికి వచ్చినప్పుడు పారాయణం అవసరం లేదు. అయితే ప్రారంభిక దశలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, భగవద్గీత 12-15 అధ్యాయాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి, విష్ణు సహస్రనామం తప్పనిసరిగా నేర్చుకోవాలి, లలిత సహస్రనామం తప్పనిసరిగా నేర్చుకోవాలి, ఆదిత్య హృదయ శ్లోకాలు నేర్చుకోవాలి. ఇవి వేదవ్యాసుడు వాల్మీకి రాసినటువంటివి కాబట్టి ఇంతవరకు ఓకే. మిగతా వాటికి ఒకటేంటంటే ప్రూఫ్ లేదు, ఎవరెవరు ఏమేమి రాశారు అనేది ప్రూఫ్ లేదు. తర్వాత శంకరాచార్య రాసింది ఎందుకోసము అంటే మనం అవి బట్టి కొట్టాలి అని చెప్పి రాయలేదు శంకరాచార్య. శంకరాచార్య జ్ఞానకాండ వైపు మనని తీసుకెళ్తారు. ఇప్పుడు ఆయన రాసిందే నిర్వాణ దశకము. మనం నిర్వాణ దశకం తెలుసుకున్నాము, నిర్వాణ షట్కం ఉంది, తర్వాత మనకు రకరకాల ఉన్నాయి ఆయనవి. అదే సౌందర్య లహరి, శివానంద లహరి, మనీషా పంచకము, ఇవన్నీ శ్లోకములుగా బట్టి కొడితే ఏమీ రాదు మనకు. అదే విధంగా అందులో ఉన్నటువంటి మీనింగ్ తెలుసుకొని మీనింగ్ తెలుసుకుంటే ఆనందము అది మనం చేస్తూనే పొందొచ్చు ఉన్నాం, కదా అది మనం అన్న చేస్తూనే మాట ఉన్నాం, సార్. అది మనం చేస్తూనే ఉన్నాం. అన్ని గ్రూపుల్లో ఇప్పుడు మన అన్ని గ్రూపులలో కూడా రకరకాల ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ప్రతి పుస్తకాన్ని స్పృశిస్తున్నాము. అంతెందుకు, రమణ మహర్షి చెప్పినటువంటి ఉపదేశ సారము కూడా ఆత్మబోధకు సంబంధించినటువంటిది కాబట్టి అది కూడా తెలుసుకున్నాం మనం. రమణ మహర్షి అయితే నిన్న మొన్నటి వాడే కదా, అయినా కూడా తెలుసుకున్నాం అది ఉపదేశ సారము. అదే విధంగా శంకరాచార్య నారాయణీయం కూడా తెలుసుకున్నాం సార్. నారాయణీయం కూడా తెలుసుకున్నాము. మీరు ఎందుకోసం అంటే అది భాగవతానికి సంబంధించింది కాబట్టి. నారాయణీయము పారాయణ గ్రంథము కాదు 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 కానీ నారాయణీయం తెలుసుకోవడానికి ఏంటంటే అదృష్టం ఏంటంటే నారాయణీయం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. అది మనకు భాగవతం యొక్క సింప్లిఫైడ్ వెర్షన్. భాగవతాన్ని మొత్తము చదవలేనటువంటి, ఎందుకంటే భాగవతం 18,000 శ్లోకాలు, నారాయణీయం చిన్నది. 1000 శ్లోకాల్లో మీకు మొత్తం భాగవతం తెలిసిపోతుంది. అందుకని మనం ఏం చేసాము, దాన్ని తత్వ రూపంలో పూర్తిగా తెలుసుకున్నాము. సో ఆ విధంగా తత్వ రూపంలో తెలుసుకుంటే మంచిదే. కానీ తత్వ రూపంలో తెలుసుకోకుండా శ్లోకాలు బట్టి ఎన్ని రోజులు బట్టి కొడతారు? ఇప్పుడు ఒకడు నేర్చుకుంటున్నాడు భగవద్గీత, బట్టి కొట్టడం కాదు సార్. అదే నేర్చుకుంటే మంచిది. కాదు సార్, బట్టి జ్ఞాన కొట్టడం రూపంలో కాదు సార్. జ్ఞాన అట్లా రూపంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని చదవడంలో తప్పులేదు, ఎన్నైనా చదవచ్చు అవి. ఎందుకంటే ఇప్పుడు ఆలోచనకి మనం ఎక్కువ స్థాయిని కేటాయించాలి. చిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బట్టి కొట్టడానికి మనకి ఎక్కువ శక్తి ఉంటుంది. చిన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. కానీ పెద్దయ్యాక ఏమవుతుంది, ఎనలిటికల్ పవర్ పెరుగుతుంది, రిటెన్షన్ పవర్ తగ్గిపోతుంది. అంటే మనం ఏంటి, బట్టి కొట్టి చేయాల్సినవి తగ్గిపోతాయి, కానీ ఆలోచించగలిగేది ఎనలిటికల్ పవర్ చాలా పెరుగుతుంది పెద్దయినా కొద్ది. సుమారుగా ఇంజనీరింగ్ టైం నుంచి వేసుకోండి, అంటే 17-18 ఏళ్ల నుంచి వేసుకోండి. ఒక వ్యక్తికి చక్కటి జ్ఞానం వికసిస్తూ ఉంటుంది. కానీ చిన్నపిల్లలు నేర్చుకున్నట్టుగా బండ పనులు చేయడం కష్టం. ఉదాహరణకి స్విమ్మింగ్ లోపల ఒక 30 ఏళ్ల వాడిని ఒక 5 ఏళ్ల వాడిని తోసారనుకోండి, 5 ఏళ్ల వాడు ఫాస్ట్ గా నేర్చుకుంటాడు. కారణం ఏంటంటే బండగా చేసే పనులు పిల్లలే బాగా చేయగలుగుతారు. పిల్లవాడు 2 ఏళ్ల లోపల ఎంతైతే తెలుగు మాట్లాడతాడో మనం 10 ఏళ్లలో అంత ఇంగ్లీష్ మాట్లాడలేం, అంత కొత్త లాంగ్వేజ్ ని మనం నేర్చుకుని మాట్లాడలేము. సో చిన్నప్పుడు రిటెన్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి పిల్లలకు కూడా మీరు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామము, భగవద్గీత, ఆదిత్య హృదయము, ఇవి తప్పక పిల్లలందరికీ నేర్పించండి. మళ్ళీ నారాయణీయం నేర్పించడం పెట్టుకోకండి, ఎందుకంటే నారాయణీయం నేర్పిస్తే మళ్ళీ 1000 శ్లోకాలు పిల్లలు చచ్చూరుకుంటారు. ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో మళ్ళీ రుద్రం నమ్మకం అవి చదువుకోవచ్చా సార్? అది వేదం కదండి సార్. చదువుకోవచ్చు. నమ్మకం చమకము మనం రోజు చేసుకోవచ్చు కదండి సార్. అర్థంతో చేస్తే మరీ మంచిది, అర్థంతో చేస్తే మరీ మంచిది. తెలుసుకొని ఇంకొకటి ఏంటంటే ఈ వేదాలకు ఏమవుతుందంటే స్వరిత, ఉదాత్త, అనుదాత్త ఇవి ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిలో చేస్తేనే కరెక్ట్. వేద మంత్రాలను గనక సరైనటువంటి స్వరాలలో చదవకపోతే మళ్ళీ వాటికి కూడా సరైనటువంటి ఫలితం రాదు. అయితే అర్థం తెలుసుకోవడం మంచిది, అర్థం తెలుసుకోవడం చాలా మంచిది. వేద మంత్రాలలో ఏ వేద మంత్రం చదివినా కూడా, ఏ సూక్తం చదివినా కూడా అది మిగతా వాటికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. శబ్దంతో వచ్చే ప్రతి ఫలితము కూడా వేద మంత్రాలకు ఎక్కువ ఉంటుంది. దీని గురించి మనం మొదట్లో చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాము,
మన చెవులు 20 నుంచి 20,000 వరకు మాత్రమే వినగలుగుతాయి. హెర్ట్స్, పౌన పుణ్యం అంటారు, సైకిల్స్ పర్ సెకండ్. ఇందులో వేద మంత్రాలు సరైనటువంటి ఉచ్చారణ చేసే కొద్ది మందిలో, అతి కొద్ది మంది, 1%, లెస్ దాన్ 1%, 20,000 హెర్ట్స్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అల్ట్రా సౌండ్ అనగలుగుతారు, అని వినగలుగుతారు, చెప్పిండ్రు సార్. ఎస్ సార్. అనగలుగుతారు, ఇన్ఫ్రా వినగలుగుతారు. కూడా ఉంది. అదే అల్ట్రా ఇన్ఫ్రా రెండు ఉంటాయి అని చెప్పిండ్రు సార్. సో దట్ ఈస్ సంథింగ్ గ్రేటెస్ట్ పాయింట్. సో కాబట్టి ఏంటంటే బట్టి కొట్టడాలు, కొత్తవి పారాయణల కోసం నేర్చుకోవడాలు ఇక ఈ సమయంలో మానేసి ఆత్మ విచారం చేయడం అవసరము. ఇప్పుడు నమ్మక చమకాలు ఏ భాగంలోకి వస్తాయి? అవి కర్మకాండల భాగానికి వస్తాయి. మీకు యజుర్వేదము ఏది కూడా ఇప్పుడు మీకు అది కర్మకాండలు, మీకు నమ్మక చమకాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కర్మకాండల కిందికి వస్తాయి. కర్మకాండల దానిలో ఉండాలా, మనం జ్ఞానకాండకు రావాలా 50 ఏళ్ల తర్వాత ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ దాకా ఈ భాగం అంతా కర్మకాండలు, ఇక్కడ వచ్చేసరికి ఇది జ్ఞానకాండ. ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాం? ఈ నీళ్లు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటున్నాం. చూడండి నీళ్లు పాపం ఎలా కొట్టుకుంటున్నాయో, అలా కొట్టుకుందామా లేక జ్ఞానకాండకు వచ్చేయాలా? సో జ్ఞానకాండ అంటే ఉపనిషత్తుల సారము, ఆత్మ జ్ఞానము, ప్రతి ఒక్క విషయాన్ని తత్వంతో అర్థం చేసుకోగలిగేటటువంటి దాంట్లోకి వస్తే మంచిది. అయితే రాలేం సార్ ఈ జన్మలో అంటే పర్వాలేదు, ఎంత చేయగలిగితే అంత చేస్తే చాలు. వచ్చే జన్మలో మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఈస్ ద బెస్ట్ లైఫ్ అనేది అంటారు కదా, సకామ యోగులు కదండి సార్. సకామ యోగులు కదండి సార్. సకామ యోగులు, కరెక్ట్ సకామ యోగులు. వీరికి తప్పేమీ లేదు. మనం ఇదంతా భగవద్గీతలో నేర్చుకున్నాం. ఇప్పుడు సకామ యోగులు తప్పు కాదు. వచ్చే జన్మలో వాళ్ళు మళ్ళీ తప్పకుండా ఉన్నత స్థానంలో పుడతారు. అయితే ఏంటంటే ఎంత సమయాన్ని ఆత్మజ్ఞానానికి కేటాయిస్తారో అంత సమయమే మనిషి జీవితానికి ఫలితం. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మరి జ్ఞానకాండలోకి డైరెక్ట్ గా ఎవరు జంపు కొట్టలేడు. కాబట్టి ముందుగా మనం ఏం చేస్తాం, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకుంటూ ఇప్పుడు జ్ఞానకాండలోకి అడుగు పెడతాం. 6 ఏళ్లలో మనం అన్ని నేర్పిస్తూ తత్వజ్ఞానాన్ని నేర్పిస్తూ వచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ లో చాలా మందికి పారాయణలంటే ఇష్టం తగ్గి ఇప్పుడు ఆత్మజ్ఞానము, ఈ జ్ఞానం తెలుసుకోవాలనే ఇష్టంతో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తత్వ విచారణ చేయగలుగుతున్నారు, వారంతట వారే జవాబులు చెప్పగలుగుతున్నారు మన గ్రూప్ లో. అంటే అర్థం ఏంటి? స్థాయి పెరగాలి కూడాను. 50 ఏళ్ల తర్వాత ఇంకా నేను బట్టి కొట్టడానికి నేర్చుకుంటాను అంటే ఇక అది ఎక్కడ మూర్ఖత్వం? కాబట్టి ఇంకా అది మానేసి, బట్టి కొట్టడం మానేసి దానికి తగ్గట్టుగా ఆత్మజ్ఞానం, ఆత్మ విచారం చేయగలిగితే చాలా బాగుంటుంది. అందుకే శ్రవణం, మననం, నిధిధ్యాసనంలో ఎక్కడైనా మీకు బట్టి కొట్టమని చెప్పారా అండి? మననం చేసుకుంటుంటే అది ఆల్మోస్ట్ ఇంకా బట్టి వచ్చేస్తది కదండి సార్. ఏది మననం ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐఎమ్ రీడింగ్ అంటే అది గుర్తు తెచ్చుకుంటున్నాను. మీకు అర్థం కాలేదు. మీకు ఆత్మజ్ఞానం అంటే అర్థం కాలేదు. శ్రవణము అంటే వినడం, అంటే ఈ ఆత్మజ్ఞానం గురించి వినడం. మననం అంటే ఏం నేర్చుకున్నాను అని చెప్పి రిపీట్ చేయడం. నిధిధ్యాసనం అంటే దాన్ని ఇక్కడ ముద్రించుకోవడం. ఇది బట్టి కొట్టడం అనే మననం కాదు. ఇదేంటంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి వాటిని గుర్తు తెచ్చుకుని, వాటికి సంబంధించిన ఉదాహరణలు గుర్తు తెచ్చుకుని అప్పుడు బయట చూసినట్లయితే అరే నిజమే కదా, ఈ భగవంతుడు చెప్పినట్టుగానే జరుగుతున్నాయి కదా అనేది. కాబట్టి ఆత్మజ్ఞానంలో బట్టి కొట్టేది ఒకటే గుర్తుంచుకోండి, జ్ఞానకాండలో బట్టి లేదు, జ్ఞానకాండలో బట్టి కొట్టడం ఉండదు. మననం అనేది గుర్తు తెచ్చుకొని వాటన్నిటి గుర్తు తెచ్చుకోవడమే ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఇవాళ చెప్పినవి ఉన్నాయి, అవన్నీ గుర్తు తెచ్చుకుని నిజమే కదా, ఈ ప్రపంచం అంతా ఎవరి ఉల్లంఘించలేని శాసనం ద్వారా ఉంది, ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నటువంటి జనాలందరూ వెళ్ళిపోతున్నారు. ఇది మననం చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా. నా కళ్ళ ముందు ఉన్న జనాలు వెళ్ళిపోతున్నారు, ఇంకా నేను ఎన్ని రోజులు బట్టి కొడుతూ ఇక్కడే కూర్చుంటాను. ఇలా కాకుండా అయ్యో నాకు ఇప్పుడైనా అర్థం కావాలి, శరీరాన్ని నేను కాదన్న విషయం అర్థం కావాలి, నేను మనస్సును కాదన్న విషయం అర్థం కావాలి, బుద్ధిని కాదన్న విషయం నేను అర్థం చేసుకోవాలి. శరీరం పడిపోతుంది, మనస్సు ఆగిపోతుంది, బుద్ధి ఆగిపోతుంది. శ్రీనివాస్ గారు ఏం చెప్పారు, మనం నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర లోపల మన శరీరం పనిచేయదు, మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, అనగా ఏదో ఒకటి సాక్షిభూతంగా ఉన్నది. సాక్షిభూతంగా ఉన్న దాని వల్లనే నేను పొద్దున లేచినప్పుడు ఆనందంగా ఉన్నాను. అజ్ఞానంలో అంత ఆనందం పొందినప్పుడు దాన్నే జ్ఞాన మార్గంలో ఎందుకు తెచ్చుకోదు? ఇది మననం అంటే. అలా తెచ్చుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్, థ్యాంక్ యూ సార్. తలవకార శాఖ అంటే ఏం చెప్పారు సార్? ఒక బ్యాచ్ అంతే, ఒక శాఖ అంతే. అది అందులోపల మీకు రకరకాల గురువు గారు రకరకాల పద్ధతులలో నేర్పించారు. అలాగ ఉన్నటువంటి ఇప్పుడు మిగిలినటువంటి 1174 శాఖలలో 7-8 శాఖలు మిగిలితే, శాఖ అంటే ఒక బ్రాంచ్ అంతే.
అది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం, దానికి ప్రత్యేకమైన మీనింగ్ ఏమి తెలియదు. ఒక ఋషి స్థాపించారు, ఆ ఋషికి సంబంధించినటువంటి శాఖ అది తలవకార. జై శ్రీకృష్ణ. జనరల్ గా గురువు దగ్గర ఎంతమంది శిష్యులు నేర్చుకున్నారో వాళ్ళందరూ బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. కొద్దిగా కొత్త పద్ధతిలో వాళ్ళ పద్ధతులలో నేర్పించడము, కొద్దిగా చిన్నగా మార్పులు చేయడము, ఎక్కడ ఒత్తిడి ఎక్కువ చేయాలి, ఎక్కడ తక్కువ చేయాలి, ఒక్కొక్క దాని విషయాన్ని మరింతగా విపులంగా చెప్పడము, వీటిని బ్రాంచెస్ అంటారు. అదే జ్ఞానం. కానీ 5 టీచర్లు తయారయ్యారు అనుకోండి నా దగ్గర, ఆ 5 టీచర్స్ 5 రకాలుగా చెప్తారు సేమ్ థింగ్, కొద్దిగా వాళ్ళ వారి పద్ధతిలో, దాన్ని శాఖలు అంటారు. అదే వేదం, అదే జ్ఞానము, కానీ వాళ్ళ బ్రాంచ్. ఇప్పుడు అలా మిగిలిపోయిన వాటి లోపల 7-8 బ్రాంచెస్ మాత్రమే మిగిలాయి. అందులో ఈ తలవకార సామవేద శాఖ ఒకటి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్ మొన్న చాలా బాగుంది కదా సార్, అది ఆత్మ అంటే మనం నిద్రపోతున్నప్పుడు మనసు బుద్ధి అహంకారము అన్ని నిద్రపోతాయి, ఆత్మ మటుకు అది చైతన్యం అట్లే ఉంటుంది, సాక్షిభూతము అంటారు. అంటే జనరల్గా సార్, అంటే ఇప్పుడు మనసు బుద్ధి అంటే ఆత్మ పరమాత్మతో కలవడమే మోక్షం అంటారు కదా సార్. అవును, ఆత్మ పరమాత్మ. కానీ ఆత్మకు అసలు పుణ్యం లేదు, పాపం లేదు, ఇట్స్ అ ప్యూరెస్ట్ ఫామ్. అంటే అంటే ఏ జన్మలో అయినా ఆత్మ అనేది ప్యూరెస్ట్ ఫామ్. దాన్ని ఈ మనసు బుద్ధి అహంకారాలు వీటిల్లో ఇది అంటే సార్ మనం అంటే ఆత్మ ఎప్పుడైనా చేరిపోతుంది, కానీ ఈ మనసు బుద్ధి అహంకారాల్లో మనం జ్ఞానం పెంచుకుంటేనే ఆత్మ పరమాత్మతో చేరుతుంది అంటారా? దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్ కదా సార్. ఆత్మ పరమాత్మతో కలవడం అంటే నాదొక ఆత్మ చిన్న ముక్కగా మిగిలి ఇది వెళ్ళి గాలిలో ఎగురుతూ పరమాత్మలో కలవదు, మొదటిది. ఓకే, నేను భగవంతుడి స్వరూపము అని తెలుసుకున్న మరుక్షణము ఇవన్నీ వెళ్ళిపోతాయి. దీనికి ఒక చక్కటి ఉదాహరణ మనం ఏం తెలుసుకున్నాము, నిద్రలో ఉన్నప్పుడు, కళలో ఉన్నప్పుడు రకరకాల పనులు జరుగుతూ ఉంటాయి, అవన్నీ నిజమనే అనుకుంటాం. కళలో ఉండి ఒకవేళ కళలోంచి లేవలేకపోతే కళే సత్యం అవుతుంది, అవునా కదా? ఎస్ ఆర్ నో కళ్యాణి? అవునా? ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఇప్పుడు ఆ కళలో ఉన్నవన్నీ ఏమైతాయి? మాయమై. సత్యం తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానం అంటే మరేదో కాదు, ఆత్మని తీసుకెళ్లి పరమాత్మతో కలపాల్సిన అంత అవసరం లేదు. నేను పరమాత్మని తెలుసుకుంటే చాలు. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరబ్రహ్మనై ఉన్నాను. తత్వమసి, నేనే ఆ భగవంతుడై ఉన్నాను. తత్వము అసి, నువ్వు ఆ భగవంతుడు అయి ఉన్నావు, ఆ పరబ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇదే బ్రహ్మస్వరూపము. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నటువంటిది అంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. బ్రహ్మ ఒక్కటే సత్యము, మిగతాదంతా కూడా మిథ్య, అబద్ధము. సో ఇవన్నీ కూడా అబద్ధాలే. మరి మనకు కళ ఎప్పటి వరకు ఉంటుంది అంటే కన్ను తెరిచే వరకే ఉంటుంది. అదే విధంగా ఈ జన్మలు ఎప్పటి వరకు వస్తాయి అంటే నువ్వు కళ్ళు తెరిచే వరకు. ఒకే ఒక్క రోజు తెలుస్తుంది నేను ఇవన్నీ కాదు అని చెప్పి. ఇప్పుడు ఈయన ఉన్నారు, రమణ మహర్షికి ప్రత్యక్ష అనుభవం అయింది, నేను శరీరాన్ని కాదు అని చెప్పి. తన శరీరాన్ని తను చూసుకోగలిగాడు ఆయన. నేను ఆత్మస్వరూపాన్ని, శరీరం ఏమిటి ఇలా గడ్డగట్టిపోయింది అని చెప్పి గుర్తించిన మరుక్షణము అయిపోయింది, మోక్షం వచ్చింది. ఆ తర్వాత ఆలోచించడం మొదలు, శరీరంని ఆయనను చూస్తే 12 ఏళ్ల పాటు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సులో ఆయన అనేక రకాల జీవులు కుట్టి రక్తమంతా ఆయన బాధపడలేదు. ఎందుకోసం అంటే వాటికి శరీరం కాదు నేను అనుకున్నప్పుడు ఆ బాధ ఉండదు. అయితే సార్ ఇది నిజమేనా? ఆత్మజ్ఞానం అనేది నిజమేనా? ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఆత్మజ్ఞానం లేకపోతే నిద్రలో మనం ఎక్కడికి వెళ్ళామనేది చెప్పగలుగుతున్నారా ఎవరైనా? నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మనకు వచ్చినటువంటి అత్యంత సుఖాలు కొన్ని ఏవైతే ఉంటాయో అవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అత్యంత ఆనందమైనటువంటి కొన్ని మధుర క్షణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి భగవంతుడి దగ్గర నుంచే వస్తున్నాయి. అంటే ఏదో ఉంది నాకు తెలియని ఆనందం. అదే విధంగా ధ్యానం లోపల ఏమవుతుందంటే మనము నిద్రపోము, కానీ జ్ఞానంలో తెలుసుకుంటాము ఆ అనుభవాన్ని. నిద్రలో ప్రతిరోజు వస్తుంది మనకు ఆ అనుభవం, ప్రతిరోజు తెలుస్తుంది ఆత్మ అనుభవం. కానీ దాన్ని గుర్తించే స్టేజ్ లో మనం అంత మెచ్యూరిటీ రాలేదు మనకు. అందుకని చెప్పేసి ఏం చేస్తాం, మెడిటేషన్ పద్ధతిలో కూడా చేస్తే ఆత్మ అనుభవం వస్తుంది. దానికి మెడిటేషన్ అంటే ఎలా అనుభవం పొందుతాం కదండి సార్. నిద్ర లేచిన తర్వాత చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. అండ్ మీరు ఇంకో పాయింట్ చెప్పిండ్రు సార్, భగవద్గీత చెప్పేటప్పుడు అప్పుడు మనవి కొన్ని కర్మలు కూడా కరిగిపోతాయి అని కూడా చెప్పిండ్రు కదండి సార్. అవును, కరెక్ట్. సో కాబట్టి ఏమైతుందంటే మనకు
దాన్ని ప్రత్యక్షంగా అనుభవించలేకపోతున్నాం. అది అయిపోయిన తర్వాత అరే బాగుంది కదా అనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏంటి, ప్రత్యక్షంగా ఆత్మని గనక అనుభవం ధ్యానం పద్ధతి లోపల మనం ఏదైతే సమాధి స్థితికి వెళ్తామో ధారణ తర్వాత వచ్చే ప్రతి స్టేజ్ బాగుంటుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు దాటి ధారణకు వెళ్ళినప్పటి నుంచి అద్భుతంగా ఉంటుంది అనుభవం. ఇది ఉన్నది. నా శరీరం అశాశ్వతమా కనిపిస్తుంది అంటే మరి రేపు శరీరం పోతుంది. అప్పుడేమైంది? శరీరము ఐస్ డబ్బాలో పెట్టినప్పుడు శరీరం ఎందుకు ముత్తుకోవడం లేదు? శరీరాన్ని తీసుకెళ్లి కాలుస్తున్నప్పుడు ఎందుకు ముత్తుకోవడం లేదు? అదే బతికున్న మనిషిని కాలుస్తే ముత్తుకుంటున్నారా లేదా? అంటే ఏంటి? శరీరం కాదు నేను ఖచ్చితంగా, లేదా నా జీవితం ఇక్కడికి ఎండ్ అయిపోయిందా? అలా కాదు. అలా అయ్యేటట్టయితే ప్రతి జన్మలో అందరూ ఒకే రకంగా ఉండాలి కదా. మరి ఒక జన్మలో కొంతమంది ఆనందంగా ఉంటున్నారు, ఒక జన్మలో బాధగా ఉంటున్నారు, కొంతమంది మంచి దేశంలో పుడుతున్నారు, కొంతమంది చెడ్డ దేశంలో పుడుతున్నారు, కొంతమంది బీదవాళ్ళుగా, కొంతమంది ధనవానికి ఎందుకు పుడుతున్నారు? ఏదో కారణం ఉండదే ఇవన్నీ జరగట్లేదు. సో ఇవన్నీ చేస్తున్నది ఎవరు అని తెలిపేదే కేనోపనిషత్తు. అదే విధంగా నా చెవులు పనిచేస్తున్నాయి అనుకుంటున్నాను. వృద్ధాప్యం వస్తే చెవులు పనిచేయవు, అలాగే కళ్ళు పనిచేయవు, కళ్ళజోడు పెట్టుకుంటాం, నోరు పనిచేయదు ఒక స్టేజ్ అయ్యాక మాట. కానీ శరీరం నడుస్తోంది. దేని వల్ల నడుస్తోంది? కళ్ళు ఉన్నాయి, ఈ డొప్పలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి నాకు అవతల వాడు మాట్లాడేది కూడా వినిపించదు. అంటే ఏంటి? ఈ డొప్పల వల్ల కాదు, లోపల ఏదో చైతన్యం ఉంది, ఎవరి ప్రేరేపించడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి తెలిపి వీటన్నిటికీ మూల కారణము పరబ్రహ్మ అని చెప్పి చెప్పడమే మనకు కేనోపనిషత్తు. డీప్ గా వెళ్తాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, చాలా చక్కటి వాద ప్రతివాదాలు. ఉండకపోతే మీకు అర్థం కావు అవి. మనకంటారు కదా పరిప్రశ్న పరిప్రశ్న, ఇంకోటి వాదన ప్రతివాదన. సార్ భగవద్గీతలో ఏమంటారు అన్నా నేను? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన ప్రణిపాతము ఇదే అంటున్నాను. అందుకోసమే శ్లోకాలు బట్టి కొడితే ఏమి రాదని చెప్పేది. వాటిని సరైన సమయానికి బయటికి తీయలేనప్పుడు లాభం ఏమిటి? ఇప్పుడు ఏమైందంటే మన వాళ్ళు 18 అధ్యాయాలు బట్టి కొట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మొన్న ఒకరింటికి వెళ్ళాను, వెళ్తే పాపం వారు చాలా సిన్సియర్ పీపుల్, వీళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, తెలియక అంతే. ఏమవుతుంది? అందులో ఏముందో తెలియనప్పుడు ఎన్ని శ్లోకాలు బట్టి కొట్టి లాభం ఏమిటి? సో అది అలా అని చెప్పి సంస్కృతం నేర్చుకుంటారు, 10 ఏళ్ళు నేర్చుకుంటారు. ఏమర్థమవుతుంది? ఒక్కొక్క సంస్కృతంలో ఇప్పుడు వేదిక సంస్కృతం డిఫరెంట్, లౌకిక సంస్కృతం డిఫరెంట్. ఈ రోజుల్లో మనం సంస్కృత భారతి కూడా ఆర్ఎస్ఎస్దే. సంస్కృత భారతిలో ఎంత నేర్చుకుంటాం మనం? కొంత ఏదో బేసిక్స్ నేర్చుకుంటాం. సో కాబట్టి ఇవన్నీ తప్పుదారులు తొక్కుతున్నప్పుడు లాభం ఏమిటి? జై శ్రీకృష్ణ. ఇంకా కృష్ణ సార్, ఇప్పుడు మీరు సంస్కృతం నేర్చుకున్నారు కదండి సార్, అంటే మతలబ్ అదంతా ఎంఏ అవన్నీ పాస్ అయినారు కదండి సార్. ఇప్పుడు మీరు ఏది కట్ అయిపోయింది మీ వాయిస్. శైలజ గారు మళ్ళీ చెప్పండి. ఎవరికైనా వినిపిస్తుందా అండి, లేక నా ఒక్కరికే వినిపించట్లేదా? కట్ అయిపోయింది. నెట్ ఇష్యూ ఉండొచ్చు. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. వీలైనన్ని సార్లు వినండి. ఇవాళ చాలా డీటెయిల్డ్ నాలెడ్జ్, మధ్యలో కొంత కష్టమైనటువంటి విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? ఇవాళ తరగతిని బాగా వినండి. వచ్చే వారం నుంచి బుక్ వచ్చేస్తుంది మీ అందరికీ. అప్పటికి వచ్చిన వాళ్ళు ఆ పుస్తకంలో శ్లోకాలని చూస్తూ ఉండండి. దాని కింద చిన్న వివరణలు కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. వాటిని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా ఆలోచన ద్వారా ఆ పరబ్రహ్మను చేరుకుంటారని, జ్ఞాన మార్గము అత్యంత ఉన్నత మార్గం అని, ఈ మార్గంలోకి రావడం చాలా కష్టమని, వచ్చిన తర్వాత మాత్రమే నిజమైనటువంటి సత్యానికి దగ్గరవుతామని, ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఎప్పట్లాగే భగవద్గీత ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికి కూడా శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అయితే వివేకానందుడే ఇచ్చాడు సార్ ఇది. ఇప్పుడు మన జ్ఞానం అప్పుడు వేదవ్యాసుడు వ్యాసీకరించి రాస్తే ఇప్పుడు వివేకానందుడు ఇచ్చినట్ట సార్ కలియుగంలో? వివేకానంద ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే దాన్ని స్ప్రెడ్ చేశారు. ఆయన వివేకానంద ఏం చేశారంటే తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని దేశ విదేశాలలో స్ప్రెడ్ చేసి పాపులర్ చేశారు. లేకపోతే ఏమేది ఇంకా మూఢాచారాలు, మూఢ పద్ధతులు ఇవే ఉన్నాయి.
సో ఆయన ఏం చేస్తారంటే, అందుకే వివేకానంద ఏం చేశారంటే ఈ 4 రకాల పద్ధతులని మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పద్ధతులను ఎవ్వరూ ఎక్కడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకు. కర్మయోగానికి సెపరేట్ గా చెప్పారు, భక్తి యోగం సెపరేట్ గా చెప్పారు, రాజయోగం సెపరేట్ గా చెప్పారు, జ్ఞానయోగం సెపరేట్ గా చేశారు. తర్వాత రామకృష్ణ మఠం యొక్క బొమ్మ చూసుకున్నట్లయితే ఆ బొమ్మలోనే 4 యోగాలు ఉంటాయి. ఒకసారి చూడండి కావాలంటే. రామకృష్ణ మఠం యొక్క బొమ్మలోనే 4 ఉంటాయి. అందుకే మీకు ఇవాళ ఇంత డీటెయిల్ గా మొదటి నుంచి చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. ఆ బొమ్మ లోపల ఒక హంస ఉంటుంది, ఒక పాము ఉంటుంది. చూడండి ఒకసారి, నీళ్లు ఉంటాయి, అవన్నీ. అందులో ఒకటి కర్మయోగం, ఒకటి భక్తి యోగం, ఒకటి రాజయోగం, ఒకటి జ్ఞానయోగం. ఈ 4 కలిస్తేనే అది హిందూ ధర్మము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని అందజేసేటటువంటి మహోన్నతమైనటువంటి సంస్థ రామకృష్ణ మఠం. అందుకే అనేది నేను రామకృష్ణ మఠం కానీ, గీతా ప్రెస్ కానీ వీరు చేస్తున్న సర్వీసు అమోఘం. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము, వాటి కోసము. సో అది చాలా గొప్ప విషయాలని తెలుసుకున్నాం ఈ రోజు. ఉన్న మాటన్నింటి కూడా చక్కగా పునశ్చరణ చేసుకోండి. ఇంకా వండర్ఫుల్. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీత 18వ అధ్యాయంలో. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.